ప్రియమైన ఆత్మమిత్రులారా, మనందరి ఆత్మవాణి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా గురుదేవులైన సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలందరికీ. హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఆత్మవాణి. ఈరోజు శాంతి శ్లోకం చెప్పుకుందామా? ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అనగా అసతోమా సద్గమయ అంటే అసత్యము నుండి నన్ను సత్యం వైపు నడిపించుము అని అర్థం అన్నమాట. అంటే అర్థం ఏంటంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిచే నడక అనమాట. అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, అవివేకం నుండి వివేకం వైపు నడిచే మార్గం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? తమసోమా జ్యోతిర్గమయ వైపు నడిపించుము అంటే మీన్స్ తమసోమా జ్యోతిర్గమయము అంటే అర్థం ఏంటంటే చీకటి అంటే అజ్ఞానం నుండి నన్ను వెలుగు వైపు అంటే జ్ఞానం వైపు నడిపించము అని అర్థం అన్నమాట. ఇంకోటి ఏంటి? మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మా అంటే మరణము, మరణం నుండి నన్ను అమృతం వైపు అంటే మోక్షం వైపు అంటే సహజ స్థితి, మన శాశ్వత స్థితి అంటే ఆత్మ వైపు నడిపించుము అని చెప్పడం అనమాట. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా? అంటే చీకటి నుండి వెలుగుకి, అజ్ఞానం నుండి జ్ఞానానికి, అమృతత్వం వైపు, మరణం నుండి అమృతత్వం వైపు. అంటే మన శాశ్వత స్థితి ఏంటి? అమృతత్వ స్థితి మన శాశ్వత స్థితి, మన సహజ స్థితి. అది మన అసలు స్థితి. అదే మనం మర్చిపోయి ఇప్పుడు ఏదైతే బతుకుతున్నామో అదే జీవితాన్ని మనం అందులో ఉంటున్నాం అనమాట. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఈరోజు శాంతి శ్లోకం మీద చెప్పుకుందాం. ఈ శాంతి శ్లోకానికి అర్థం ఏంటి? దైవికమైన, ఆధ్యాత్మికమైన మరియు భౌతికమైన శాంతి కలగాలి మనకి అన్ని రకాలుగా. దైవికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా 3 రకాలుగా మనకి శాంతి కలగాలి కదా. మనది శాంతి స్థితే. మనం ఆల్రెడీ శాంతి స్థితిలోనే ఉన్నాం. అది మర్చిపోయి లేని ఆలోచనలు, చెత్త ఆలోచనలని మనం మైండ్లో పెట్టుకుని అక్కర్లేని అని తీసుకుని చూసిందల్లా విన్నదల్లా మనం తీసుకుని అదే మనం అనుకుంటున్నాం. యాక్చువల్గా అది కాదు. మనది చాలా అనంతమైన శాంతి స్థితి. మనది చాలా శాంతి అన్నమాట. శూన్య స్థితి మంది, ఆనందమయ స్థితి మంది, మహానందమయ స్థితి మంది, బ్రహ్మానంద స్థితి మంది. అంటే ఇప్పుడు రూములు ఉంది, మనం రోజు తుడవలేదు, 10 సంవత్సరాలు వదిలేసాం అనుకుందాం. ఆ చెత్తని తుడవకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి? కింద కనిపిస్తుందా? కనిపించదు కదా, ఆ చెత్తే కనిపిస్తుంది. అలాగే మనకి భ్రమల్లోని, అసత్యంలోని, అజ్ఞానంలోని మనం అదే ఉన్నదే నిజం అనుకుని, ఏదైతే చర్మచక్షులతో చూస్తున్నామో అదే నిజం అనుకుని భ్రమలో ఉండిపోతున్నాం. ఇది కూడా ఒక ఇదే అసలే నాటకం. ఇందులో ఇంకా నాటకం ఆడుతున్నాం మనం. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము కదా మై డియర్ ఫ్రెండ్స్. అన్నమాచార్యులు చెప్పారు ఇదంతా నాటకం. ఇదంతా నాటకం అని తెలిసి మళ్ళీ అందులోనే పడుతున్నాం మనం. నాటకం అని తెలిసి అప్పుడు ఏం చేయాలి? మనం నాటకంలో పాత్రధారులా వెళ్ళిపోవాలి, కానీ నాటకమే మనం అనుకోకూడదు కదా. ఇది మన శాశ్వత స్థితి అని అనుకోకూడదు కదా మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా. నాటకంలో పాత్రధారులా ప్రవర్తించాలి మనం. అద్దింట్లోకి వచ్చాం, ఇది మన అద్దిల్లు, అనుభవించి వెళ్ళిపోవాలి. ఎక్కడొస్తున్నాయి ప్రాబ్లం? ఎక్కడొస్తుంది? ఇది నాది, నీది, మన, అక్కడ వస్తుంది ప్రాబ్లం కదా ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. ఈరోజు శాంతి శ్లోకం చెప్పుకున్నాం కదా. తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. దాని అర్థం ఏంటో తెలుసు ఫ్రెండ్స్? ఇప్పుడు ఏదైనా విషయం అవగాహన అయితే ఏంటి? మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, అది సొల్యూషన్ తెలిసిందనుకోండి ప్రాబ్లంకి, దాని పట్ల అవగాహన అయిందనుకోండి, ఓహో దాన్ని అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఆ ప్రాబ్లము, ఎక్కడ ఎండ్ అవుతుంది, అసలు దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి, దాని అవగాహన మీకు లోతుల్లో కంటే అయ్యిందనుకోండి, అసలు ఎందుకు వచ్చారు మీరు, దేనికి అన్నీ అర్థమైందనుకోండి, ఆ ప్రాబ్లం యొక్క అవగాహన మీకు అయిపోయిందనుకోండి, మీకు విడుదలే కదా, ఫ్రీ అయిపోతారు కదా సిచ్యువేషన్ నుంచి. అమ్మయ్య ఇది కంప్లీట్ అయిపోయింది, నాకు ఇది అర్థమైపోయింది అంటే దాని నుంచి మోక్షం పొందారు మీరు. బంధం అనమాట. బంధం నుంచి విడుదలయ్యారు మీరు.
అంటే ఇలా ప్రతిదీ కూడా మనది కాంతి మనం పెట్టుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీకు పాస్ట్లో లేకుండా ప్రజెంట్లో ఉంటే, ఫ్యూచర్లో భయపడకుండా ఉంటే, గతంలో లేకుండా ప్రజెంట్లో ఉండాలి. మళ్ళీ ఫ్యూచర్ గురించి భయకుండా ప్రజెంట్లో ఉన్నప్పుడు ఈ భయాలన్నీ ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఎప్పుడు పొందగలరు? ధ్యానం ద్వారా మాత్రమే మనం దాన్ని అనుభూతి చెందగలం. లైవ్ మూమెంట్ని, ప్రజెంట్ మూమెంట్ని, వర్తమానమే బహుమానం అనే దాన్ని మనం అనుభూతి చెందాలి అంటే ఇలాంటి రకరకాల భయాలు, రకరకాల ఆలోచనలు ఇవన్నీ మనం అసలు అర్థం కావాలంటే ఆ మనస్సుని అవగాహన చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? మనం మౌనం వహించిన రోజున లోపల ఒకటి వాగుతూ ఉంటుంది. అప్పుడు దాని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోగలం. అసలు మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడే కదా. ఇప్పుడు మనం దేనిని అర్థం చేసుకుంటేనే కదా. ఇప్పుడు మనకి ఫలానా ఒక వస్తువు ఒకటి ఉంది, దాని గురించి భయపడిపోతున్నాం. అప్పుడు దాని గురించి ఎప్పుడు మనకి దాని ఆనులు పోనులు అంటే దాని గురించి మొత్తం అవగాహన చేసుకోవాలి కదా. స్వభావాన్ని ఏదైనా సరే, ఒక మనిషి అవ్వచ్చు, ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, దాని యొక్క మరి పరిశీలించాలి అక్కర్లేదంటారు. దాని స్వభావం పూర్తిగా అవగాహన చేసుకున్న రోజున దాన్ని ఎక్కడ ఆపాలి, అసలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఇది ఎక్కడ ఏం చేయాలి అనేది అర్థమవుతుంది కదా మనకి. ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటారు మన ప్రాబ్లమ్స్? అంత కారణం మనస్సే మాయామృగము. అదే మనస్సుని కూర్చోబెడితే అనంతమైన శక్తి. అది ఎక్కడికి కూడా డిస్ట్రాక్ట్ చేయకుండా, దాన్ని పరిపరి విధాలుగా పరిగెత్తించకుండా ఒక చోట కూర్చోబెట్టి బుద్ధితో కూర్చోబెట్టాలి. ముందు శరీరాన్ని కూర్చోబెట్టాలి, కదలకుండా కూర్చోబెట్టి కళ్ళు మూసుకుంటే మనసు లెగుస్తుంది. మనసు ఎప్పుడు లెగిసే ఉంటుంది. అప్పుడు మీకు మనసు ఏంటో అర్థమవుతుంది. ఒకసారి కళ్ళు మూసుకుంటే ఎక్కడ లేని ఆలోచనలు అప్పుడే స్టార్ట్ అవుతాయి, అన్నీ అప్పుడే గుర్తొస్తాయి. అలాగే గుర్తు తెస్తుంది దాని పని అది. ఇప్పుడు ఏం చేయాలి? స్లోగా శ్వాస మీద వెళ్ళాలి. వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది? మీకు ఎరుకులోకి వస్తారు. ఎరుకులోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మీరు వచ్చి ఆలోచన, ఓహో ఎందుకు ఇది అవసరమా నాకు ఈ ఆలోచన, ఇన్ని ఆలోచనలు వస్తున్నాయా, అసలు ఫస్ట్ ఏంటి మనిషి ఇన్ని ఆలోచనలు ఆలోచిస్తాడు, రోజుకి కొన్ని వేల ఆలోచనలు వస్తాయంట మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా. కొన్ని వేల ఆలోచనలు మనిషికి ఒక రోజులో 24 గంటలు ఆలోచిస్తాడంట. అంటే యాక్చువల్గా మన పట్ల మనకు కంట్రోల్ ఎక్కడ ఉంది చెప్పండి ఒకసారి. అసలు మన పట్ల మనకు అవగాహన ఉందా? ఫస్ట్ అవగాహన ఉందంటారా? మనకు వచ్చే ఆలోచనలు మనం పట్టుకుంటున్నాం. ఆ పట్టుకుని ఒక్కొక్కటి ఒక సీరియల్ కింద, ఒక సినిమా కింద వెళ్ళిపోతుంది అనమాట. సినిమా అయినా పర్లేదు, 2.5 గంటలు అయిపోతుంది, సీరియల్ అవ్వదు కదా మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని పట్టుకుని జన్మలుగా అలాగే ఉంటున్నాం మనం. అది ఎప్పుడు అర్థమవుతుంది? అది మనం పంచభౌతిక దేహంతో వచ్చాం కదా, పంచభూతాలతో పుట్టిన ఈ దేహంతో వచ్చినప్పుడు ఇవన్నీ సహజం ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఒకసారి కూర్చోబెట్టాలి దాన్ని. ఇవన్నీ సహజం. ఆ సహజ స్థితిని అర్థం చేసుకుని అప్పుడు ఒక్కసారి మనం పాస్ బటన్ నొక్కుని జీవితానికి కళ్ళు మూసుకుని కూర్చుంటే అసలు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. మన స్వభావం ఏంటో, లోపల మనసు ఏం చేస్తుంది, బుద్ధి స్వభావం ఏంటి, మన స్వభావం ఏంటి, శరీరం యొక్క స్వభావం ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ మనం ఎవరెవరినో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామంటారా? మనతో మనం ఉన్నామంటారా? చెప్పండి ఒకసారి. మనకన్నా మనకు మిత్రులు ఉన్నారనుకుంటున్నారా? ఈ సృష్టిలో మనకన్నా మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు తెలుసా మీకు? మనకే మనం బెస్ట్ ఫ్రెండ్స్. అది ఎలా మలుచుకోవాలి మనం? అంటే మిత్రత్వం ఎలాంటి మిత్రత్వం అంటే మీకు మనకన్నా మనకెవరికి తెలుసు చెప్పండి? తెలియదు కదా. మన లోపల అంతరంగంలో ఏముంది, మన స్వభావంలో ఏముంది, మన లోపల ఏం తిరుగుతున్నాయో అది మనకన్నా ఎవరికైనా తెలుస్తుందంటారా? తెలియదు కదా. మన మంచి మనమే చేసుకోవాలి కదా. మన గురించి మనమే ఉద్ధరించుకోవాలి కదా. చెప్పండి ఒకసారి. ఎవరినో చేస్తారా? చెయ్యరు మై ఫ్రెండ్స్. దారి చూపిస్తారంతే. సాక్షాత్ భగవంతుడు నారాయణుడు వచ్చినా కూడా, ఈశ్వరుడు వచ్చినా కూడా దారి చూపిస్తాడంతే. గురువులైనా దారి చూపిస్తారంతే. నిన్ను నువ్వు లేపుకోవాల్సిందే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సిందే, అన్నీ నీకు నువ్వు చేసుకోవాల్సిందే. వాళ్ళు చెబుతారు ఇలా ఉందమ్మా, ఇలా ఉంది. నువ్వు ఒక్క అడుగేస్తే వాళ్ళు 100 అడుగులు వేసి ముందుకు వస్తారు. నేచర్ అది ఉంది, యూనివర్సల్ లా అది. అసలు మనం అంటూ ఒక అడుగు వేయాలి కదా. 100 అడుగులు వేస్తాడు, 1000 అడుగులు వేస్తారు. మనం ఆ అడుగు వేసేంత ముందుకు రావాలి కదా మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా అది ఎప్పుడు వస్తుంది మీకు? మీరు ఏదైతే అందరికీ మంచి మంచి భావాలు ఉన్నాయి, అందరూ అద్భుతమైన భావాలతో ఉన్నారు, అందులో డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఆ భావానికి ఎనర్జీ ఇస్తే కదా మనం కూర్చోగలం. మనం కూర్చుంటే వస్తుంది ఎనర్జీ.
ఆ మంచి మంచి భావాలకి మనం కళ్ళు మూసుకుంటే దానికి ఎనర్జీ ఇస్తాం అనమాట. ఇప్పుడు కారు ఉంది, మనం ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, దానికి పెట్రోల్ పోయాలి కదా, ఎనర్జీ ఇవ్వాలి కదా ఎక్కడికైనా వెళ్ళాలంటే. అలాగే మనం స్వయంగా దానికి ఎనర్జీ ఇవ్వాలి. ఎలాగా? అవేర్నెస్లో, కాన్షియస్నెస్లో ధ్యానంలో కూర్చొని కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటే ఆ భావానికి శక్తి పెరుగుతుంది. నాకు మారాలనుంది, ఇది కాదు, నాకు ఇది కాదు, అర్థమవుతుంది నా గురించి, నాకు అర్థమవుతుంది, ఇది కాదని తెలుస్తుంది, కానీ నా మనసు ఆగట్లేదు, దీన్ని ఎలా ఆపాలి? అందరికీ ఇదే కదా ఆలోచనలు, ఎలా ఆపాలి? ఎందుకు అనవసరమైనట్లోకి వెళ్ళటం? మాకు మనశ్శాంతి కావాలి, అది విధానం. అందరికీ అన్నీ తెలుసు, కానీ విధానం మాస్టర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి? మనస్సుని కూర్చోబెట్టాలి. మనస్సుని కూర్చోబెడితే దాన్ని ఒకే చోట ఏకాగ్రతం చేస్తే, దాని సహజ స్థితిలో శ్వాస మీద శ్వాస పెట్టినప్పుడు అది ఎరుకలో ఉంటుంది కదా, ఎరుకలో ఉన్నప్పుడు ఏంటి? దొంగ పట్టుబడిపోతుంది అనమాట. అర్థమైందా మీకు? ఎరుకలో ఉన్నప్పుడు ఏమవుతుంది? నీ కోపం నీకు తెలుస్తుంది, ఆగుతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎరుకలో ఉన్నప్పుడు నీ బుద్ధి పనిచేస్తుంది, నీ వివేకం పనిచేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, హయ్యెస్ట్ వివేకం అనమాట, హయ్యెస్ట్ కామన్ సెన్స్ పనిచేస్తుంది. ఈ సృష్టిలో మనకి ఏ గుణం ఉన్నా లేకపోయినా ఉండాల్సింది కామన్ సెన్స్, వివేకం, విజ్ఞత. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలిస్తే మనకు అన్నీ ఉన్నట్టే. చాలా ఇంపార్టెంట్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. అది ఎప్పుడు ఆగలం? మనం ఎరుకలోకి వచ్చినప్పుడు. ఎరుకలో మనసు ఏం చేస్తుందో మనకు అర్థమవుతుంది, ఎలర్ట్లో ఉంటాం అనమాట. అర్థమైందా మై ఫ్రెండ్స్? అవేర్నెస్లో ఉంటాం అనమాట. అప్పుడు ఏం చేయాలి? అవేర్లో ఉన్నప్పుడు దాన్ని మనకి ఎరుకలో ఉన్నప్పుడు ఆగుతుంది అనమాట. స్లోగా చేద్దాం, కంగారు, ప్రయత్నం మానద్దు. నేను చెప్పేది మీకు ఏంటంటే, మీకు ఎంత కంటెంట్ విన్నా, మీకు ఎన్ని ఉపన్యాసాలు విన్నా, ఎంత సబ్జెక్ట్ విన్నా, మీరు ఆచరణ లేకపోతే దానివల్ల ఏమీ లాభం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మీకు మంచి భావం ఉంది, ఓకే, కారు ఉంది, పెట్రోల్ లేకపోతే మీరు ముందుకు వెళ్ళగలరా చెప్పండి ఒకసారి. మీ బాడీ ఉంది, మీలో ఆరోగ్యం లేకపోతే ఏమైనా పని చేయగలరా? శక్తి లేకపోతే ఏమైనా చేయగలరా? ఆస్వాదించగలరా ఏమైనా? ఇదేనా? అంతే మై డియర్ ఫ్రెండ్స్. మీరు అనుభూతి చెందాలంటే, మీరు అన్ని రకాలుగా ఎదగాలంటే, మీరు లోపల నుంచి ఆత్మగా తెలుసుకోవాలంటే, మీరు ఆత్మని స్మరణకు రావాలంటే మీరు ధ్యానం చేయాల్సిందే, చెయ్యాలి. అన్ని రకాలుగా మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. మీ చేతుల్లో మీ కార్ని మీరే డ్రైవ్ చేసుకోవాలి, మీ ఎనర్జీని మీరే డ్రైవ్ చేసుకోవాలి, మీ ఆలోచనలు మీ చేతిలో ఉండాలి, ప్రతిదీ మీ చేతిలో ఉండాలి. ఆ ఆలోచనకి ఎనర్జీ ఇవ్వాలా అక్కర్లేదని మీ చేతిలో ఉండాలి. ఇప్పుడు దీనికి అవసరమా? దీని గురించి ఇంత ఆలోచించడం అవసరమా? లేదు, కట్ చేసేయండి. కట్ చేసేది కూడా మీ చేతుల్లో ఉండాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది మీకు? ధ్యానం వల్ల వస్తుంది, అనుకోవటం వల్ల రాదు. మీరు ప్రయత్నించి చూడండి ఒకసారి. ధ్యానం చేయకుండా నేను ఆపేస్తాను అనుకుంటే మీకు ఆగచ్చు ఆలోచన. ఓకే, భావం ఉంది, దానికి ఎనర్జీ ఇవ్వాలి కదా. అది ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. చెయ్యండి, స్లోగా మొదలెట్టండి. రోజుకి 40 నిమిషాలు, 41 రోజులు, 41 నిమిషాలు, 41 రోజులు ఖచ్చితంగా మానకుండా చేయండి. మీకు టేస్ట్ తెలుస్తుంది, అసలు ధ్యానం అంటే ఏంటి, రుచి తెలుస్తుంది. అప్పుడు మీరు మానరు మై డియర్ ఫ్రెండ్స్. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. డ్రైవింగ్ మీ చేతుల్లో ఉండాలి. డ్రైవింగ్ చూడండి, డ్రైవింగ్లో ఖచ్చితంగా 24/7 మనం ఎక్కడ ఉన్నాం డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం అవేర్నెస్ ఉండాల్సింది, కంప్లీట్ అవేర్నెస్. ఏమవుతుంది లేకపోతే? తెలుసు కదా ఏమవుతుందో మీకు. కొంచెం తప్పిన ఏమవుతుందో తెలుసు కదా. అంటే అంత అవేర్లో ఉండాలి జీవితం. అప్పుడు ఏమవుతుంది? అంత అవేర్నెస్లో నువ్వు ఉన్నప్పుడు నీ ఆలోచనలు నీ చేతుల్లో ఉంటాయి. నువ్వేం మాట్లాడుతున్నావో అది నీ ఇదిలో కంట్రోల్లో ఉంటుంది. అవగాహన అవుతుంది. కంట్రోల్ అంటే అణచేయకూడదు. అవగాహన అయిందనుకోండి సహజమైపోతారన్నమాట మీరు. కంట్రోల్ చేయటం అంటే మళ్ళీ అది కంట్రోల్ చేస్తుందని గట్టిగా నొక్కామనుకోండి ఎగిసి పడుతుంది. కంట్రోల్ కాదు, అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, బలవంతాన్ని నొక్కి పెట్టకూడదు. మీకు అర్థమైనప్పుడు మీరే ఆగిపోతారు. ఏమవుతుంది? అప్పుడు సహజంగా అయిపోతారన్నమాట. ఏదైనా సహజంగా జరగాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చెప్పాను కదా, అందుకే ఏదైనా అర్థమైతే మనం అయిపోతాం. అందుకే తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. ఏ విషయమైనా సరే అది అవగాహన అయిపోయింది అనుకోండి, ఆహా నేను శరీరాన్ని కాదు ఆత్మనా, అయితే నాకు ఎందుకు ఈ స్థితి, నేను ఎందుకు తెచ్చుకుంటాను ఇవన్నీ అన్నప్పుడు మీరు ఫ్రీ అయ్యారా లేదా? అలా మీకు ఎప్పుడో ఏదో ఒక విషయంలో ఎప్పుడో చేయగా ఎప్పుడు ఎవరికి ఎలా కలుగుతుందో చెప్పలేము మై డియర్ ఫ్రెండ్స్. సడన్గా కలగచ్చు. చెయ్యండి, ధ్యానం చెయ్యండి, ఆనందాన్ని అనుభవించండి. మీరు ఆనంద స్థితి, పరమానంద స్థితి, బ్రహ్మానంద స్థితి మనకు అవసరం అంటారు. ఇవన్నీ ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ అసలు మన స్థితి అది కదా, మోక్ష స్థితి కదా మై డియర్ ఫ్రెండ్స్.
ఇంకోటి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరిని మనసులో ఎవరిని ఎక్కువ మోయకండి మై డియర్ ఫ్రెండ్స్. అవసరం అంటారా? ఎందుకు మోయటం? ఎందుకు మోయాలి అసలు? అవసరమా? సరెండర్ అయిపోండి. ఆల్రెడీ జరుగుతున్న దానికి సరెండర్ అవ్వండి. మన చేతుల్లో ఏమైనా ఉందా? కాదు కదా. జీవితం మన చేతిలో, ఏది మన చేతుల్లో ఉంది, ఏది మన చేతిలో లేదు. కర్మ మన చేతుల్లో ఉంది, కర్మ ఫలితం మన చేతిలో లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, చేయటం మన చేతిలో ఉంది, ఫలితం వద్దు. ఏది రావాలి అది వస్తుంది. మన లెక్కలు తప్పేమో కానీ నేచర్ లెక్కలోని యూనివర్సల్ లెక్కలు తప్పు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏం చేసామో దాని తగ్గట్టు అది ఇచ్చేస్తుంది. అది ఇస్తుంది కదా ఆటోమేటిక్గా. దాని గురించి మనకి ఎందుకు అంత ఇది, ఎందుకు అంత ఉబలాటం, ఎందుకు అంత ఆతృత కదా. అప్పుడు ఆ ఉబలాటం దీని మీద లేనప్పుడు, ఫలితం మీద లేనప్పుడు ఏమవుతుంది తెలుసా? మనం కంప్లీట్గా శ్రద్ధగా, మనం డెడికేషన్గా, చక్కగా మనం ఏ కర్తవ్యం చేస్తున్నామో దాని పట్ల మనం ఎవేర్లో ఉంటాము, ప్రజెంట్ మూమెంట్లో ఉంటాము, భయాలు పోతాయి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? అట్ల వల్ల ఏమీ లాభం లేదు. ఉంటాయి సహజంగా, మనం మనిషిని వెతకి అన్నీ వస్తాయి, కానీ సొల్యూషన్ కూడా ఉంది కదా. మనకు సొల్యూషన్ ఉంది కదా, సొల్యూషన్ చూసుకుందాం, మన చేతిలో ఉంది కదా. కదా ఉన్నప్పుడు చేయాలి అక్కలేదా? చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంక ఏది మోయకండి. ఇప్పుడు ఒక స్త్రీ ఉందంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది స్త్రీకి, అంటే క్రియేటివిటీ ఉంది. భగవంతుడు పరమాత్ముడు మనకి, యూనివర్స్, ఆ మహాశూన్యం మనకు ఒక వరం ఇచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. మన గర్భంలోంచి ఒక క్రియేటివిటీ, అంటే మనం ఒక జీవికి జన్మనిస్తున్నాం. అంత శక్తి ఉంది మనలో. ఒక బ్రహ్మాండాన్ని మనలో ఇంకో బెండం, ఏంటి పిండంలో బ్రహ్మాండం, బ్రహ్మాండంలో పిండం అంటారు కదా. మనం ఒక పిండాన్ని తీసుకొస్తాం మన గర్భసంచి నుంచి కదా మై డియర్ ఫ్రెండ్స్. ఉందా లేదా మనకు ఆ శక్తి? అప్పుడు ఏం చేయాలి? మనం 9 నెలల మోసిన పిల్లల్ని అది డెలివరీ అయిపోయాక ఆ పేగుని కట్ చేసేసి బయట తీసేస్తారు. కట్ చేసి తీస్తారా లేదా? మనతో ఉంచుకుంటామా ఏంటి? ఒక టైం వచ్చాక మనం వేరు చేస్తామా లేదా? అంతేనా మై డియర్ ఫ్రెండ్స్? ఒక టైం వచ్చాక మనం వేడి చేస్తాం. చిన్నప్పటి నుంచి కొంచెం ఎదిగేదాకా పెంచుతాం. ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క ఇది ఉంటాం. కొంచెం ఫస్ట్లో బాగా దగ్గర ఉంటాం. 1 సంవత్సరం, 3-4 సంవత్సరాల దాకా బాగా చాలా మనం దగ్గరుండి తపస్సులో పెంచుతాం. తర్వాత కొంచెం బయటికి పంపిస్తాం. కొంచెంగా దూరం అవుతారు. అవునా? తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఉంటుంది. మనం సపోర్టర్స్గా ఉంటాం, గైడెన్స్గా ఉంటాం, వాళ్ళకి సపోర్టర్స్గా ఉంటాం మనం కదా. అలాంటప్పుడు పిల్లని మనం పేగు తెంచుకుని పిల్లల్నే వదిలేస్తున్నామే. మనకి చెత్త ఆలోచన అవసరం అంటారు. మన ఈ కళ్ళు చూసిందల్లా కావాలనుకుంటుంది, ఈ చెవులు విన్నదల్లా నిజం అనుకుంటుందా? నిజం అంటారా? అన్నీ కాదు కదా. ఇవన్నీ మనల్ని భ్రమల్లో పడేస్తే మై డియర్ ఫ్రెండ్స్. భ్రమల్లో పడకండి. ఓకే, ఇవన్నీ భ్రమల్లో పడటానికి దాని పని చేస్తే మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేయాలి? మనం కళ్ళు మూద్దాం, లోపలికి చూద్దాం, నోరు మూద్దాం, మౌనంలో ఉందాం, చెవులు ఆపుదాం, విందాం. ఎక్కువ మనం మాట్లాడటం కంటే వింటాం ఎక్కువ చేద్దాం. అందరి అనుభవాల్ని విందాం. ఏది వినాలో అది విందాం. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడదాం. ఎప్పుడు చూడాలో అప్పుడు చూద్దాం. ఏం చూడాలో అవి చూద్దాం. సరైన మాటలు మాట్లాడదాం. సరైన వ్యవహారం చేద్దాం. సరైన ఆహారం తీసుకుందాం. సరైన మాటలు విందాం. మనకు అక్కర్లేదన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం. బాగోదని విన్నారనుకోండి, ఆ చెత్త పడేసుకునేది ఎవరు? మీరా? ఇంకెవరైనా? ఎవరికి నష్టం? ఏమైనా అనుకుంటారు, బాగోదని ఇంటాకు వచ్చినారనుకోండి, ఎవరికి నష్టం? ఇది ఏమైనా డస్ట్బిన్నా? బాగోదు ఏమైనా అనుకుంటారని విన్నారనుకోండి, ఎవరైనా చెప్తుంటే, డస్ట్బిన్ కాదు కదా మై డియర్ ఫ్రెండ్స్. మనం దేహమే దేవాలయం, మనలో ఉన్న జీవుడే పరమాత్మ. నడిచే దేవాలయం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈ దేహాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, దేవాలయం శుభ్రంగా ఉంచుతామా లేదా? మనం ఈ గర్భగుడిని ఉంచుకోవాలి, ఈ హృదయాన్ని ఉంచుకోవాలంటారా లేదా? హృదయమే గర్భగుడి. హృదయాన్ని ఎంత బాగా ఉంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా కరుణతోటి, ప్రేమతోటి, దయతోటి, జ్ఞానంతో, విజ్ఞానంతో మనం అట్లతోటి ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అమ్మతనంతో ఉండాలి కదంటారా? ఆలోచించండి ఒకసారి. ఎవరిని ఏది మోయకండి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లల్ని వదిలేస్తున్నాం మనం, పేగు తెంచుకుని పిల్లల్ని మోసేస్తున్నాం. ఎందుకు చెత్తను మోయటం? చెత్తను మోయకండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మన స్థితి మనశ్శాంతి. అసలు మన స్థితి మనశ్శాంతి, శాంతి స్థితి మంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనం శాంతి ఎక్కడి నుంచి తయారు చేయలేము. ఈ ప్రపంచంలో అన్నీ తయారు చేస్తున్నారు. కంప్యూటర్ తయారు చేస్తున్నారు, రోబోట్లు తయారు చేస్తున్నారు, ఇంకోటి తయారు చేస్తున్నారు. మనశ్శాంతిని ఎవరిని తయారు చేయగలరా చెప్పండి? ఎవరిని తయారు చేయగలరా? ఇప్పుడు కాదు కదా, ఇంకెన్నాళ్ళైనది అవ్వదు. ఎందుకంటే అది ఎవరు తయారు చేసేది కాదు, ఆల్రెడీ నీకుంది. అది ఉన్నదాని మీద నువ్వు చెత్తేస్తున్నావు.
నువ్వు ఎప్పుడైతే చెత్త తుడిచేస్తావో అది ఉంది అక్కడ, అది ఆల్రెడీ ఉంది. దాని మీద మనం చెత్త వేసుకుంటున్నాం అనమాట లేనిపోని. అంటే ఏమి తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అది మీకు ఇంకా ఎలాగో ఇప్పుడు తెలుసు మీకు అందరికీ, కానీ దాని మీద పట్టు వస్తుంది. మీకు పట్టు వచ్చి మీ స్టాండ్ తీసుకుంటారనమాట. ఓహో, అప్పుడు మొహమాటం ఉండదు మీకు. అలానే మీరు ఎవరిని ఏమనరు, సున్నితంగా తప్పించుకుంటారు. అదే అంటారే, తాను తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమతని, తాను నొప్పించక తప్పించుకు తిరుగుబాటు ధన్యుడు సుమతని అని నైస్గా వెళ్ళిపోతారు అనమాట అక్కడి నుంచి. ఎవరిని ఏమనరు. ఓకే, మనం ఎవరిని బాధ పెట్టాం కదా మై డియర్ ఫ్రెండ్స్. ఏ జీవైనా వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉన్నారంతే. అలా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారని చెప్పి చెత్తినాం కదా, వినకూడదు, మాట్లాడకూడదు కదా. అవసరం అంటారా మనకి? మనం నడిచే దేవాలయం, ఈ దేవాలయంలో ఏముండాలి కదా, ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనశ్శాంతి ఉంది, కానీ మన మనశ్శాంతిని మనమే దాన్ని ఇంకోలా మనం ఇచ్చేసుకుంటున్నాం అనమాట. ఏంటి, ఏ రోజుకి ఆ రోజు ధ్యానం చేయటం వల్ల మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో చూడండి. ఒక్కసారి 2-3 రోజులు మనం ఏదో పైపైన అలా చేసేసి ఒక్కసారి మనకి ఎప్పుడైనా హెల్త్ ఇల్లు పడుకుంటే ఇల్లు ఎలా ఉంచుకోండి ఒకసారి. ఆ లెక్కన మనం ఈ దేవాలయాన్ని లోపల ఉన్న దాటిని మనం ఎంత చెత్త పేర్చుకుని ఉన్నాం అసలు. ఆలోచించండి ఒకసారి, కాదంటారా? మీకు మీరే ఆలోచించండి. తీసేయండి మై డియర్ ఫ్రెండ్స్, అవసరం లేదు మనకి అయ్యి, వద్దు కూడా. హాయిగా ఆనందంగా బ్రహ్మానందంగా ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంకోటి తెలుసా మీకు? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని ఒక సేతు మహానుభావుడు చెప్పిన విజ్డమ్ అనమాట, విజ్ఞానం. అది ఒక మహానుభావుడు చెప్పిన, ఆయన ఏం చెప్పారంటే యూ క్రియేట్, ఆయన ఆల్రెడీ ఉన్నది, ఆ ఉన్నదాన్ని ఆయన చెప్పారనమాట. ఓకే, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఉన్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో దానికి మనమే కర్తలం. మనం ఎంచుకుని వచ్చాం. మనం ఒక్కసారి మరణించి పైకి వెళ్ళాక మనం ఒక పెద్ద థియేటర్లో కూర్చోబెట్టి మన సినిమా మనం చూపిస్తారన్నమాట. ఆ జన్మంతా మనం ఏం చేసాం, ఏం మాట్లాడి, ఏం చేసాం, ఏం నేర్చుకుంటామని వెళ్ళాం, పైన ఒప్పుకొని వస్తాం అనమాట. మనం పైన వాళ్ళకి సంతకం పెట్టి వస్తాం, మేము నేర్చుకోవడానికి వచ్చామని. మళ్ళీ అసలు అని వచ్చి నువ్వేం చేసావు, పైకి వెళ్ళాక నువ్వు చూసుకుని నేను ఇదా చేద్దామని వచ్చి చేశానా నేను అని చెప్పి, లేదు ఈ జన్మలో నేను ఇలా కుదరదు, నేను నేర్చుకుంటాను ఖచ్చితంగా అని చెప్పి మనమే మన స్క్రిప్ట్ మనమే రాసుకుని ఏవైతే నేర్చుకోవాలో అది ఎవరి దగ్గర పుడితే నేర్చుకుంటామో, ఎవరి భార్య అయితే నేర్చుకుంటామో, ఎవరి భర్త అయితే నేర్చుకుంటామో, ఎవరి కడుపును పుడితే నేర్చుకుంటామో, ఏ పిల్లలకి తల్లి అయితే నేర్చుకుంటామో వాళ్ళని ఎంచుకుని మనం వస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మందే అంతా మనమే రాసుకున్నాం. కిందకు వచ్చాక మర్చిపోయి మనం తిట్టుకుంటాం అనమాట. మనల్ని మనం తిట్టుకుంటాం, మన చుట్టూ ఉన్న స్థితిని తిట్టుకుంటాము, మన అందరినీ తిట్టుకుంటాం. సహజమే మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ మర్చిపోయాం కదా, అనుకుంటాం, సహజం ఇదంతా కామనే. కానీ తెలుసుకున్నాక బయటికి రావాలి కదా, అవునా కదా చెప్పండి కదా. తెలిసాక బయటికి రావాలి, అక్కర్లేదా? తెలియనంతసేపు ఓకే, అది కర్మ అనుకుంటున్నాం మనం. కర్మ కాదు మై డియర్ ఫ్రెండ్స్, శిక్షణ. నేర్చుకోవడానికి వచ్చాం. ఓహో, ఇందులోంచి నేను బయటికి రావాలి, ఈ జన్మలో ఇది నేర్చుకోవాలి, మనం ఎంచుకుని వచ్చాం అనమాట. ఆ పాఠం నేర్చుకుని వెళ్ళాలి. ఆ పాఠం నేర్చుకునేదాకా మీకు అదే పరిస్థితులు మనకి వస్తూనే ఉంటాయి, అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నో కామెంట్స్, నో జడ్జ్మెంట్స్, నో కంప్లైంట్స్ ఎవ్వరి మీద. ఎందుకంటే ఎవరికి వాళ్ళలో వాళ్ళు సంఘర్షణ పడుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ స్థితి వాళ్ళది. అందరూ ఒక అయోమయంలో ఉన్నారు, అందరూ భ్రమల్లో ఉన్నారు. ఓకే, ఎవరికి వాళ్ళు ఉన్నాయి, ఎవరి సంఘర్షణ వాళ్ళకు ఉంది, ఎవరి స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఎవరు అనుభవాలు ఉన్నారు, ఎవరిదిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు నిజంగా మన సంకల్పం గట్టిగా అయితే ఈ జన్మలో మనం మన ఆత్మజ్ఞానం పొందాలి మీరు నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ 3 పాటించండి మై డియర్ ఫ్రెండ్స్. నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్, నో కామెంట్స్. జడ్జి చెయ్యొద్దు ఎవరిని, ఎందుకంటే వాళ్ళు ఏ స్థితిలో ఆ పని చేస్తారో మనకు తెలీదు. పైకి కనిపించేది కాదు మై డియర్ ఫ్రెండ్స్ జీవితం. కొన్ని చెప్పలేని ఉంటాయి, చాలా స్థితులు ఉంటాయి, మనకి ఉంటాయి కదా. మనకి ఎలాగ అవతరాలు కూడా అంతే, చెప్పలేరు. అయి ఉండొచ్చు, వాళ్ళ అనుభవం పొందడానికి వచ్చారేమో, మనం ఎవరిని జడ్జ్ చేయడానికి. కామెంట్ చేయొద్దు, నువ్వు ఇది అదని చెప్పొద్దు.
ఎవరిని అనద్దు అసలు, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు జస్ట్ ఏదో మన పిల్లల్ని ఇలా చేస్తాను అనుకోవటం వేరు, కొంచెం మన బాధ్యతలు ఉంటాయి కదా, ఇలా చెయ్యద్దు, ఇలా చెయ్యి, ఇలా ఉండు మన స్నేహితులు చెప్పటం వేరు. దాన్ని పట్టుకుని ఎలాడద్దు, అది పెద్ద సీన్ క్రియేట్ చేయొద్దు, దాని గురించి డిస్కషన్స్ వద్దు. ఎవరి జీవితంలో ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, మనకి నిజంగా ఆత్మపరంగా ఎదగాలనుకుంటే ఈ 3 పాటించండి మై డియర్ ఫ్రెండ్స్. నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మొదలెట్టింది ఇది. నేర్చుకుంటూనే ఉంటా, నేను స్లిప్ అవుతూ ఉంటా, మళ్ళీ నేర్చుకుంటూనే దారిలో వెంటనే పెడతా. ఇలా వస్తుంది వచ్చిన టక్కనే కాదు కదా, నేను వెంటనే పెడతాను అనమాట. అంటే ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను తప్పించి నేను కట్ చేస్తాను అనమాట. ఈ 3 వల్ల మీరు ఎంత ఉపయోగం అంటే నో కామెంట్స్, నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. ఈ 3 పాటించడం వల్ల ఈ 3 చిన్నగా అనిపిస్తున్నాయి కదా మై డియర్ ఫ్రెండ్స్, చాలా పెద్దవి. ఇంకోటి మై డియర్ ఫ్రెండ్స్, ఏదో వచ్చేసిందని ఎక్కువ పొంగిపోద్దు, ఏమీ లేదని కృంగిపోద్దు. సుఖదుఖాలు కామన్, రెండిట్లో కూడా స్థితంగా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, మనకు ఒకటి చెప్పనా, విజయం వస్తే మనం అందరికీ పరిచయం అవుతాం కదా, కానీ అపజయం మనకి జీవితాన్ని పరిచయం చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది, చక్కగా నేర్చుకోండి, ఎదగండి లోపల నుంచి. దానివల్ల ఎవ్వరూ ఏమవ్వం. మీరు గమనించుకోండి మిమ్మల్ని మీరు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, లోపల ఎంత ఎదిగాము, ఎంత సహనం పెరిగింది, ఎంత స్థిరత్వం వచ్చింది, ఎంత ఆగటం వచ్చింది, ఎంత కోపం తగ్గింది, ఎంత ఉద్రేగాలు తగ్గినాయి, రాగద్వేషాలు ఎంత కంట్రోల్లోకి వచ్చినాయి, మన పట్ల మనకు ఎంత అవగాహన పెరిగింది, ఏం చేయాలి ఏం చేయకూడదు ఎంత నేర్చుకున్నాము. అవునా కదా? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటారు? మనకు తగిలిన ఎరుదెబ్బరి వల్లే కదా, సమ్మెటి పోట్ల వల్లే మనం ఎదుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని అంగీకరించండి. అలానే అలా కోరుకోమని నేను చెప్పట్లే, వచ్చిందని స్వీకరించండి, వచ్చిందని ఉన్నప్పుడు స్వీకరించండి. కోరుకోవద్దు మళ్ళీ కావాలి, నాకు అవి కావాలి, అవి ఉంటేనే వస్తాను, లేదు, ఇలా కూడా వస్తాయి, కాకపోతే వచ్చిందని. ఎందుకంటే మీ కర్మని బట్టి వస్తాయి కదమ్మా. మనకు ప్రారంభ సంక్షేపంగా ఉన్నాయి, కర్మలో ఉన్నాయా, తెచ్చుకున్నావా లేదా, మనం నేర్చుకోవడానికి వచ్చాం కదా, మరి కర్మ కాదు, అది శిక్షణ అనమాట. ఓకే, నేర్చుకుందాం. సహనమే ప్రగతి. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు. మనం ఒకప్పుడు ఎక్కువ అనుభవిస్తున్నాం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మనం క్లియర్ చేసేస్తున్నాం, మన అప్పుడు క్లియర్ చేసేస్తాం అనమాట. గుర్తుపెట్టుకోండి మీరు. తొందరగా క్లియర్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎందుకంటారు అవసరమా? ప్రయాణానికి వచ్చాం, ఇక్కడ నుంచి ఇది శాశ్వతం కాదు కదా మంది, ఇక్కడ పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. మహా అయితే ఎన్నేళ్ళు బతుకుతాం మై డియర్ ఫ్రెండ్స్? పోనీ 100 ఏళ్ళు అనుకుందాం, పూర్ణాయుష్. 100 ఏళ్ళు మీరు గమనించుకోండి ఎంత ఈజీగా వెళ్ళిపోతాయి. 20 ఏళ్ళ, అప్పుడు 20 ఏళ్ళు వచ్చేస్తాయి, 30లోకి వచ్చేస్తాం, 40, 50, 60 వచ్చేసరికి ఇంకేమీ లేదనిపిస్తుంది. అప్పుడు శరీరం సహకరించదు కదా. ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న దాని గురించి మనం మంది నాది అనుకుని అహంకారాలకు పోయి ప్రతి ఒక్కరితోటి మనకున్న మహా అయితే మనకున్న పరిధిలో మనకున్న ఫ్రెండ్స్లో బాగా దగ్గరోళ్ళు పోలిస్తే ఒక 100 మంది ఎక్కువ బాగా దగ్గర అయితే రోజు వాళ్ళు ఒక 10 మంది 20 మంది మహా. ఇంకా మనం బాగా కుటుంబంలో బాగా ఎక్కువ కలిసి వాళ్ళు ఒక 100 మంది 200 మంది వేసుకుందాం బాగా దగ్గర. ఇంకా కొంచెం ఇలాగా బాగా పెద్ద ఫంక్షన్ అయితే 400 500 1000 అలా పెరుగుతారు అనుకుందాం. వీళ్ళతోటే మనం ఉండలేకపోతున్నామే, మనం కొంతమందితోటి కలిసి ఉండలేకపోతున్నామే. ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. పైకి ఉండొచ్చు, లోపల ఎన్ని తిరుగుతున్నాయి, ప్రతి ఒక్కరిని చూస్తే జడ్జ్ చేస్తాము, అదంటాం ఇదంటాం. అసలు అది ఎందుకు రావాలి? మన పట్ల మనం ఉండొచ్చు కదా, మనల్ని పరిశీలించుకోవచ్చు కదా. ఇంకొకరిని ఎందుకు? ఆత్మ పరిశీలన. మనల్ని మనం పరిశీలించుకుందాం, మనం ఎదుగుదాం లోపల నుంచి. ఎవరి స్థితికి వాళ్ళు వదిలేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. యాక్సెప్ట్ చేసేయండి అందరినీ. నువ్వు ఎదటానికి వచ్చావు, నువ్వు ఎదటోళ్ళకి నువ్వు బాగా కాదు, నువ్వు బాధ్యుడు కాదు ఎదటోళ్ళది. నీ పట్ల నీకు బాధ్యత ఉంది, స్వధర్మం. నీ పట్ల నీకు బాధ్యత ఉంది, నీ పట్ల నీకు కర్తవ్యం, నీ పట్ల నీకు ధర్మం ఉంది. నీకు ఏ పని మీద వచ్చావు ఆ పని చూసుకో. నువ్వు నీ కర్మ భాగాల్లో తెచ్చుకున్నావు, నీ పిల్లలు తల్లిదండ్రులు భర్త పిల్లలు ఇవన్నీ తెచ్చుకున్నావు, ఆ కర్తవ్యాన్ని వహిస్తావు. బట్ నీ పట్ల నీకు కర్తవ్యం ఉంటుంది, నీ సోల్ పర్పస్ ఉంటుంది, నువ్వు ఆత్మతో తెచ్చుకుని ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు తెలుస్తుంది ఓ రోజుకి. ఈ ధ్యానం చేయగా ఒక రోజు అర్థమవుతుంది మీరు ఎందుకు వచ్చారు ఏంటి అనేది. అది పట్టుకుందాం. ఇవన్నీ మనకి ఎందుకు అంటారు? మీతో మీరు ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. మనతో మనం చేసుకుందాం. ఎవరి స్థితిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రేరణలో వాళ్ళు ఉన్నారు, చక్కగా కలుపుకుని పోదాం అందరినీ. అందరికీ అన్నీ రావు కదా మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక అద్భుతం ఉంటుంది. అద్భుతాన్ని ఆస్వాదిద్దాం. ఇంకోటి తెలుసా మీకు? ఎవరైనా చక్కగాని బాగుంటే బాగుండని ఆనందంగా వాళ్ళని అడ్మైర్ చేద్దాం. ఒప్పుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని ఒక రోజుకి ప్రకృతి ఒప్పుకుంటుంది.
విషయంలో. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా బాగుందని చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. వాళ్ళు ఏమైనా చేసి పెడితే అబ్బా చాలా బాగుంది, బాగా వండారు అని చెప్పండి, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, బాగుందని చెప్పండి. ఎవరైనా అందంగా ఉంటే చాలా బాగున్నావు అని చెప్పండి, ఆస్వాదించండి. ప్రతిదానికి ఉన్నట్టు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, మనస్ఫూర్తిగా చెప్పండి. అలా మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైనా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పినా, ఏదైనా కృతజ్ఞత చెప్పినా ఎవరికైనా లోపల హృదయం ఇచ్చుకుంటుంది తెలుసా మై డియర్ ఫ్రెండ్స్. మనం అందరినీ కలుపుకుని పోయే కలదు. ఎప్పుడైతే గోళ్ళ తెంచుకుని మనం అందరినీ కలుపుకుంటామో మన హృదయం వికసిస్తుంది, కలవ పువ్వులాగా, 1000 రేకుల కలవ పువ్వులా వికసిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. హృదయం వికసించిన రాజు చూడండి ఎలా ఉంటుందో ఒకసారి. ప్రతి ఒక్కరిని ఎలా ఉన్న వాళ్ళని అలా ఒప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఎవరి స్థితి వాళ్ళది, ఎవరి వాళ్ళకు ఉన్నాయి కదా. అప్పుడు తెలుస్తున్నప్పుడు మనకి ఎంతో కొంత వివేకం ఉన్నప్పుడు మనం ఒప్పుకోవాలా అక్కర్లేదా, మనం చేయాలా అక్కర్లేదా, ఒకసారి ఆలోచించండి. మనస్ఫూర్తిగా ఒప్పుకోండి, మనస్ఫూర్తిగా అభినందించండి ప్రతిదానికి ఎవరినైనా. చక్కగా నేను లేని దానికి సహజంగా లేదని చెప్పట్లేదు నేను. చూడండి ఒకసారి మీరు ఎవరించి చేసి చూడండి, ఒప్పుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఒక పని చేస్తా, అబ్బా భలే ఉంది, ఈ పువ్వు ఎంత బాగుందో, ఆ మొక్క ఎంత బాగుందో, మీరు భలే చేశారండి, ఇది ఎంత బాగుండారో అండి, ఒప్పుకొని చూడండి ఒకసారి మనస్ఫూర్తిగా. థ్యాంక్ఫుల్ టు ఎవ్రీథింగ్ కదా మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు హృదయం వికసిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. జాయ్గా ఉండండి. పిల్లలు చూడండి, ఆ నిమిషమే కొట్టుకుంటారు, ఆ నిమిషమే కలిసిపోతారు, ఏమంటే ఆ నిమిషమే చెప్పేస్తారు. వాళ్ళు దేన్ని పట్టుకుని ఎలా ఆడరు. మనం కూడా అలా ఉందాం చక్కగా కదా మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోటి, నీ వాస్తవానికి నీవే సృష్టికర్త కదా మనిషి, యథా ఇచ్చేసి తథా కురు. నేను మీకు చెప్తున్నాను అంతే, మీరు ఇది చేస్తారా చెయ్యరా మీ చేతిలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నేను నిమిత్త మాత్రాల్ని. మీరు ఏదైతే మీకు ఎప్పుడైతే ఒక్కొక్క సిచ్యువేషన్లో మీరు భగవంతుడా ఏంటిరా బాబు, నన్ను చూడు, నన్ను ఆదుకో, లేకపోతే సంథింగ్ నాకు ఏమైనా గైడెన్స్ ఇవ్వి అని మీరు అడుగుతారు కదా. ప్రతి ఒక్కళ్ళు ప్రతి క్షణం భగవంతుని ఎదుట అడుగుతూనే ఉంటారు కదా. అది సాక్షాత్ భగవంతుడు శంఖ చక్ర గదాలతో చెప్పడం మై డియర్ ఫ్రెండ్స్. దైవం మానుష రూపేణ, ఎవరో ఒక రూపేణ మీకు ఆ వార్త చేర్చబడుతుంది. దాన్ని మీరు పట్టుకోగలగాలి. మీ తలుపు అలా టక్కన తట్టినప్పుడు దాన్ని పట్టుకోగలగాలి, దాన్ని క్యాచ్ చేయాలి. క్యాచ్ చేసి దాన్ని ఆచరణలో పెట్టాలి. ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా మీరు నాకు దారి చూపించని పరమాత్మని ఎప్పుడు అడుగుతారో మీ దగ్గర ఖచ్చితంగా వస్తుంది. 100% ష్యూర్ వచ్చి తీరుతుంది. కానీ అది వచ్చినప్పుడు మనం పట్టుకున్నామా లేదా, ముత్యాలు మన చేతిలోకి రాలితే మనం పట్టుకుంటున్నామా లేదా, ఆ జ్ఞానానికి మనకు వస్తే మనం పట్టుకుని దాన్ని ఆచరణలో పెడుతున్నామా లేదా, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇన్ని వదిలేస్తున్నామా మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోటి, ఎవరికి వారు ఏమన్నా తీరి, ఇందులో ఎవరి దారి వారిదే, ఎవరి నడక వాళ్ళే నడవాలి. దారి చూపించేంతవరకు మిమ్మల్ని మీరే కూర్చోబెట్టుకోవాలి, మీ మనసుని మీరే ఆపుకోవాలి. మీ బుద్ధి వికసితం అవుతుంది ధ్యానం చేయటం వల్ల. ముందు మీరంటూ కూర్చోబెడితే ముందు మనస్థిమిత పడుతుంది. మనస్థిమిత పడితే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే కొన్ని రోజులకి బుద్ధి కూడా అవుతుంది. అప్పుడు ఆత్మస్మరణకు వస్తుంది మనకి. ఒక్కసారి మనల్ని ఎప్పుడైతే ఆత్మ దాని చేతిలోకి తీసుకుంటుందో అప్పుడు చూడండి మన జీవితం ఎలా నడుస్తుందో. మన డ్రైవింగ్ అద్భుతంగా ఉంటుంది తెలుసా. హైవేలో వెళ్ళిపోతాం అనమాట మనం. షార్ట్కట్లో ఏముండవు, రాజయోగ మార్గంలో వెళ్తాం మనం. డైరెక్ట్ ఎన్లైట్మెంట్. ఆ స్థితికి ఇచ్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. శరీరాన్ని కూర్చోబెట్టాలి, మనసుని ఆపాలి, బుద్ధిని వికసితమవుతుంది. బుద్ధి వికసితమయ్యాక అది ఆగుతుంది. నేను కాదు, నాకన్నా ఒకటి ఉంది అని చెప్పి అది ఆగిపోతుంది. ఆగిపోయాక ఆత్మ తీసుకుంటుంది, ఆత్మ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఆత్మ ఒక్కసారి మనం ఆగితే ఆత్మ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. రెడీగా ఉంది అది, కానీ మేము ఇవ్వట్లేదు మన అవకాశం. ఒక్కసారి మన ఆత్మ తీసుకుంటే హ్యాండ్ ఓవర్లోకి చూడండి. డ్రైవింగ్ డైరెక్ట్ హైవే అంతే, డైరెక్ట్ ఎన్లైట్మెంట్ అంతే. అప్పుడు నడుస్తుంది చూడండి మనకి. ఎన్ని చక్రాలు దాటాలో, ఎక్కడికి వెళ్ళాలో, అనంత లోకాలు ఇక్కడుండి మనం దర్శిస్తాం. బ్రహ్మానంద స్థితి పొందుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది తథ్యం, ఇది యూనివర్సల్ లా, నేచర్ లా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోటి, యా మతి సా గతి. అంటే మన మతి ఎలా ఉందో మన గతి కూడా అలాగే ఉంటుంది. మన మతిని ఎలా తిప్పుతాం మన గతి కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. యద్భావం తద్భవతి. మనం ఏది ఆలోచిస్తాం అదే మనం అవుతాము. అంటే అర్థం ఏంటి, ఏం ఆలోచించాలి, ఏ భావం రావాలి, ఏ భావం రాకూడదు మన చేతిలో ఉండాలి అక్కర్లేదా. మన చేతిలో ఉండాలంటే అసలు ముందు మనసుని ఆపాలి అక్కర్లేదా. మనం ఎరుకులో ఉంటే మనం ఆపగలం.
ఎరుకులో లేకపోతే ఎలా ఆపగలం చెప్పండి ఒకసారి. ఎరుకు కోల్పోతామే, రకరకాల విషయాల్లో పడి, రకరకాల చెత్తల్లో పడి, రకరకాల విధిలో పడి కోల్పోతామో లేదా చెప్పండి. ఎందుకు కోల్పోతామో తెలుసా మనకి? మనం ఎప్పుడైతే ఈ పంచభౌతాత్మిక శరీరం తీసుకున్నామో మనకి 6 శత్రువులు మొదలవుతాయి అనమాట. అర్థమైంది మీకు? ఈ కలియుగంలో ప్రప్రథమ శత్రువులు ఏంటనుకుంటున్నారు? 6 శత్రువులు, అరిషడ్ వర్గాలు, అరిషడ్ ద్రుపులు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఈ 6 శత్రువులు బయట ఎక్కడో లేరు మై డియర్ ఫ్రెండ్స్, మన లోపలే ఉన్నాయి. అయ్యే మనల్ని బాధిస్తున్నాయి. ప్రతి సెకను మాయ రూపంలో ప్రతి సెకను మనల్ని బాధిస్తున్నాయి. అవి ఎలా చేయొచ్చు చెప్పనా? టెక్నిక్ చెప్తాను మీకు. ఈ టెక్నిక్ మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీరు ధ్యానం చేస్తే టెక్నిక్స్ ఉపయోగపడతాయి. అసలు మీకంటూ ఎనర్జీ తీసుకుంటే ఆ ఎనర్జీ ద్వారా ఏమైనా చేయొచ్చు. అసలు అంటూ మీకు కరెంట్ తీసుకుంటే, కరెంట్ ఉందనుకోండి, మనం లైట్ వేసుకోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. అసలు అంటూ లోపల కరెంట్ లేకపోతే ఇంకేం చెప్పండి? మనకు ఉంటుంది కరెంట్. ఆ కరెంట్ని ఏం చేస్తున్నాం మనం? రోజువారీ కార్యక్రమాలు కొంచెం కొంచెం ఖర్చు పెట్టేస్తాం, అలా అయిపోతుంది. కానీ మనం అనుకున్నది చేరుకోవాలంటే కరెంట్ ఉండాలి, ఎక్కువ ఉండాలి. అంటే మనకు వోల్టేజ్ సరిపోదు అనమాట. వోల్టేజ్ పెంచుకోవాలంటే ధ్యానం చేయాలి. కరెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు కదా. చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. కామాన్ని, కోరికలు ఎలా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్? నీడ్స్కి పర్లేదు, మన అవసరాలు ఉంటాయి కదా, అవసరానికి కోరిక కాదు. అవసరానికి భగవంతుడు ఎప్పుడు ఎవరికి లోడ్ చేయడు, అని ఇస్తాడు ఖచ్చితంగా. కానీ నీకు అత్యాశకి ఇవ్వడాయన, గ్రీడీకి ఇవ్వడాయన, గ్రీడీకి మనకు తీర్చడాయన. కానీ మన పాపపుణ్యాలను బట్టి మనకు ఎక్కువ ఉండొచ్చు. ఒక జన్మలో ఎక్కువ ఉంటాయి, ఒక జన్మలో ఇంకోలా వస్తాము. అవి అనుభవాల కోసం వస్తాం. పేదోడి కింద పుడితే ఎలా ఇన్ని అనుభవాలు కావాలో అయ్యి. ఓకే, రాతి కింద కప్పకి నీరు ఎలా అందుతుంటారు కదా, ఆహారం ఎలా అందుతుంది కదా మై డియర్ ఫ్రెండ్స్. నారు పోసులో నీరు పోయడా, ఖచ్చితంగా ఆహారం తనకి ఎంత కావాలో ఆహారం ఖచ్చితంగా దొరుకుతుంది. కాకపోతే మనిషికి అత్యాశతోటి గ్రీడీతోటి ఇదే శాశ్వతం అనుకొని మెటలిస్టిక్ లైఫ్, ప్రాపంచికమైన భౌతికమైన జీవితంలో అన్ని విపరీతమైన కోరికల వల్లే దుఃఖానికి కారణం ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? కోరికలే. అలాంటి అనుభవించద్దని కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఉన్న దాంట్లో తృప్తి పడండి, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయండి, లైఫ్ని సింపుల్గా చేసుకోండి, ప్రతిదాన్ని సింప్లిఫై చేసుకోండి. ఉంటే అనుభవించండి, సూపర్గా అనుభవించండి. కృష్ణుడు అనుభవించలేదా? ఆయన అనుభవించద్దని ఎప్పుడు చెప్పలేదు. అద్భుతంగా సంపాదించండి, అద్భుతంగా అనుభవించండి, అద్భుతంగా కొనుక్కోండి, అద్భుతంగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. కానీ ఇది లేకపోతే నేను ఉండలేను, నేను ఇది ఉంటేనే తింటాను, నాకు ఏసీ ఉంటేనే పడుకుంటాను, నేను కారులో అయితేనే ప్రయాణిస్తాను, నాకు ఇది ఉంటేనే వేసుకుంటాను, నాకు ఇది ఉంటేనే చేస్తాను, ఇవి ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు అక్కడ నీకు ఆ సిచ్యువేషన్ ఏది అందుబాటులో ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తే నేచర్ ఇంకా ఇస్తుంది. నువ్వు ఉన్నదాంట్లో తృప్తి లేనప్పుడు నీకేమిస్తుంది చెప్పండి ఒకసారి. అంటే మనం ఏం చేయాలి అది చేయాలి, మన చేతులు ఏముందో అది చేయాలి. మన చేతులు లేని గురించి ఆలోచిస్తున్నాం మనం ఎక్కువ. ఎప్పుడు మనిషి ఎక్కడ పరిగెడతాడంటే మన చేతులు లేని దాని గురించే పరిగెడుతున్నాడు. మన మీద మనకి కంట్రోల్ ఉండాలి, లేదు అవతలని కంట్రోల్ చేయాలని చూస్తాం. హ్యూమన్ మైండ్ అది, హ్యూమన్ సైకాలజీ అది. మన పట్ల, మన వాక్కు పట్ల, మన ఆలోచనల పట్ల, మన వ్యవహారం పట్ల, మనం తినే ఆహారం పట్ల మనకు కంట్రోల్ ఉండాలి. మనం ఎంతసేపు మనం చేసిన ఎదురు మీద పెత్తనం, హ్యూమన్ మైండ్ అది. ఆ హ్యూమన్ మైండ్ని మనం మారుద్దాం. తెలిసిన టెక్నిక్ తెలిసింది కదా, ధ్యానం ద్వారా. మనకి మంచి భావం ఉంది, మనకి మంచి ఇంటెన్షన్ ఉంది, లేదు ఇది కాదు ఇది చెయ్యాలి, ఆ చెయ్యాలి దానికి ఎనర్జీ జోడిద్దాం. అప్పుడు ఏమవుతుంది? వర్క్ అవుతుంది, అది ఖచ్చితంగా అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా? అది అంటే కామం, కోరిక, నీడ్స్కి ఎప్పుడు కూడా భగవంతుడు ఇస్తాడు మేడం. వాంట్స్, గ్రీడీ కాదు, మనం ఏం చేయలేం కదా మేడం. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి, హాయిగా ఉండండి, సింపుల్గా. మనిషి ఎంత సింపుల్గా ఉంటాడు అంత హాయిగా ఉంటాడు మై డియర్ ఫ్రెండ్స్. క్రోధం అంటే కోపం, తన కోపమే తనకే శత్రువు కదా. కోపం మన చేతుల్లో ఉండాలి, కోపం చేతుల్లోకి మనం వెళ్ళకూడదు. కోపం ప్రదర్శనలో ఉండాలి, కోపం మనం అయిపోకూడదు. కోపం ప్రదర్శన చాలా అవసరం. కొన్ని పనులు అవ్వాలంటే కోపాన్ని ప్రదర్శించాలి. గురువులు కోపం ప్రదర్శిస్తారు, వాళ్ళు. తల్లి కోపాన్ని ప్రదర్శిస్తుంది, తండ్రి కోపాన్ని ప్రదర్శిస్తాడు. అంటే ఆయన కోపం ఉందని కాదు, అక్కడ వాడి మీద ద్వేషం ఉందని కాదు కదా మై డియర్ ఫ్రెండ్స్. ప్రదర్శనలో కోపం ఉండాలి ఖచ్చితంగా, కానీ అది మనం అయిపోకూడదు. అది మనం అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఒళ్ళు ఊగిపోతుంది, లోపల నుంచి ఉద్రేకం వచ్చేస్తుంది. అది కాదు ప్రదర్శన. మనం పిల్లల మీద ఎలా ప్రదర్శిస్తాం ఆ ప్రదర్శనలో ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎలా తిప్పుకోవాలో నేర్చుకోవాలి, అన్నీ ఉంటాయి, దాన్ని ఎలా తిప్పాలి అది నేర్చుకోవాలి. టెక్నిక్, ఆ టెక్నిక్ ఎప్పుడు చేయగలం మన పట్ల మనకు అవగాహన పెరిగినప్పుడు, మనల్ని మనం ఎప్పుడు ఆపుకోగలం, శక్తి పెరిగినప్పుడు. అప్పుడు దాకా మనం సాగదు మై డియర్ ఫ్రెండ్స్. జ్ఞానంతో ఆ మనసును కూర్చోబెట్టిన రోజు, జ్ఞానం ఎక్కువ వికసితమైన రోజు అది ఆగుతుంది. మనసును ఆపగలం మనం.
మనసుని ఆపాలంటే మనకు ఎనర్జీ కావాలి. అవునా కాదంటారా? చాలా గంతులేస్తుంది, దాన్ని కూర్చోబెట్టాలా, దాన్ని శక్తి పెట్టి ఆపాలా, దాన్ని అంటే బలవంతాన్ని కదా, అవగాహనతో ఆపాలి, ఎరుకుతో ఆపాలి. మన ఎరుకులో వచ్చిన దొంగోడు దొరికి దొంగోడు చేతికి తలాలు ఇచ్చినట్టే మన ఎరుకులో ఉంటామా అది దొరికేస్తాడు మనకి. ఆ ఎరుకుని కోల్పోయేలా చేస్తా ఈ 6 శత్రువులు. గుర్తుపెట్టుకోండి, శత్రువులు బయట లేరు, సిచ్యువేషన్స్లో లేవు, ఎవరు మనలో ఉన్నాయి. దాన్ని ఎలా తిప్పాలో నేర్చుకుందాం. దాన్ని ఏమనద్దు, నేర్చుకుందాం, చక్కగా టెక్నిక్ ఉపయోగిద్దాం. ఓకే. లోభం, దురాశ దుఃఖాన్ని చేయటు కదా మై డియర్ ఫ్రెండ్స్. లోభాన్ని ఎలా తిప్పుకోవచ్చు తెలుసా మీకు? లోభాన్ని చక్కగా మన లోభం దేని పట్ల, మన ఆత్మజ్ఞానం పట్ల లోభాన్ని పెంచుకుందాం. మన ఎదుగుదల, లోపల ఎదుగుదల పట్ల లోభాన్ని పెంచుకుందాం. ఓకే. అప్పుడేమవుతుంది, చక్కగా మన ఎనర్జీ పట్ల లోభంతో ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది బాగుంది, చాలా బాగుంది, మంచి బలి వచ్చింది. మన ఎనర్జీ పట్ల, మన శక్తి పట్ల. అనవసరమైన శక్తి దేనికి వృధా చెయ్యొద్దు. బయటికి కనిపించే డబ్బులు కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఎనర్జీ అంటే. ఎనర్జీ ఏంటి తెలుసా? మన శక్తి, లోపల శక్తి, లోపల శక్తి మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఏదైతే తీసుకున్నాం కాస్మిక్ ఎనర్జీ శక్తిని అనవసరంగా వేస్ట్ చేయకండి. అనవసరమైన మాటలు మాట్లాడి వేస్ట్ చేయకండి. అనవసరమైన ఆలోచనలు ఆలోచించి వేస్ట్ చేయకండి. అనవసరమైన చెవులు విని వేస్ట్ చేయకండి. దాన్ని కాపాడుకుందాం. అక్కడ లోభాన్ని చూపిద్దాం, అక్కడ పిసిన కొట్టుదనం ఉపయోగిద్దాం. ఎందుకు వేస్ట్ చేయటం మనకి? అన్నిట్లికన్నా అందుకే చూసారా మీరు ఎప్పుడైనా సరే మహాత్ములు, యోగులు నోరు మూసేస్తారు, అనవసరంగా మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు. మాట్లాడాల్సిన చోట అనర్గళంగా మాట్లాడతారు, లేని చోట మూస్తారు. అనవసరమైన చోట మాట్లాడరు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి విషయంలోని. ఆహారంలో, వ్యవహారంలో, మాట్లాడటంలో, ఆలోచించడం, ప్రతి దాంట్లోని ఎక్కడ, ఎప్పుడు, ఎలా చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అదే బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ 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 బ్యాలెన్స్, మధ్య మార్గం, మధ్య మార్గం. కృష్ణుడు అదే చెప్పాడు, బుద్ధుడు అదే చెప్పాడు, శ్రీశ్వరుడు కూడా అదే చెప్పాడు. బ్యాలెన్స్, మధ్య మార్గం. అతి సర్వత్రా వర్జయతి, ఎందులోనే అతి పనిచేయదు. సాధనలో పనిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సాధన బాగా చేయండి. ఎందుకంటే సాధన అతిలోకి వెళ్ళేవద్దు, మిమ్మల్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. అది సాధన చేస్తే మిమ్మల్ని బ్యాలెన్స్ చేసేస్తుంది అనమాట. అది ఎక్కువ ఉంటే మధ్యలో తీసుకొస్తుంది, తక్కువ ఉంటే మధ్యలో తీసుకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మోహం, మోహం అంటే మమకారం. మమకారానికి కూడా ఇంకో పేరు. మనం ప్రేమని మోహం అనుకుంటాం, మోహని ప్రేమ అనుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. మోహానికి ప్రేమకి చిన్న మధ్యలో గీత ఉంటుంది. మీకు సింపుల్గా చెప్తా. మనకి పువ్వు పట్ల, మొక్క పట్ల ప్రేమ ఉందనుకోండి, మనం పువ్వుని కొయ్యం. మోహం ఉంటే కోస్తాం, అంటే మనకి ఇష్టం కోసేస్తుంది. దాన్ని ప్రేమ ఉంటే ఏం చేస్తుంది తెలుసా? పువ్వుని చెట్టు మీదే, మొక్క మీదే ఉంచితే అది 2-3 రోజులు, 4 రోజులు అలాగే ఉంటుంది. దాని అందాన్ని ఆస్వాదిస్తాం, మనకు కొయ్యం. మనకు కావాలని తెంపేసుకోం మై డియర్ ఫ్రెండ్స్. మోహానికి ప్రేమకి ఏది? ప్రేమ వదులుతుంది, విడుదలిస్తుంది. మోహం బంధిస్తుంది. అవసరం అంటారా మనకి? మోహం బంధిస్తుంది. మనం నిజంగా మన పిల్లల పట్ల మోహంతో ఉన్నామా, ప్రేమతో ఉన్నామా? మనమేమో వాళ్ళ మీద రుద్దద్దు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళకి వేరే స్క్రిప్ట్లతో వచ్చారు, వాళ్ళకంటూ కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి సహకరిద్దాం, మంచి చెడు చెప్దాం, ఇలా కాదం ఇలా అని చెప్దాం. అంతేకాని మన ఆలోచనలు, మన భావాలు తీసుకుని వాళ్ళ మీద రుద్దద్దు. చెప్పుదాం, ఇలా కాదని, ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది. వాళ్ళు గైడెన్స్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళకంటూ వాళ్ళకు జీవితం ఉంది, వాళ్ళకంటూ స్క్రిప్ట్ తోటి వచ్చారు. మన జస్ట్ తల్లిదండ్రులు అంతే. మనమే దేవుళ్ళ కింద మనం ఫీల్ అయిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళ విషయంలో వాళ్ళ రాత్రి మనం రాసేవాళ్ళం కాదు, మన జస్ట్ సపోర్టర్స్ అంతే. లోపల కూడా బంధాలు పెట్టేసుకోకండి ఎవరి మీద. ఉపయోగం లేదు, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, మనకు ఉపయోగం ఉంటుంది. స్వేచ్ఛ ఇవ్వటం వల్ల వాళ్ళు ఎదుగుతారు, మనం ఎదుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. స్వేచ్ఛ, ప్రేమ స్వేచ్ఛనిస్తుంది, మోహం బంధిస్తుంది. రెండింటికి ఒకేలా కనిపిస్తే కానీ ఒకటి కాదు. ఆత్మగౌరవం, అహంకారం ఒకేలా కనిపిస్తే కానీ ఒకటి కాదు. అదే తేడా తెలుస్తుంది మీకు. చేసే కొలది అర్థమవుతుంది. తెలుసు అనుకుంటాం, కానీ అనుకోవటం వేరు, అవ్వటం వేరు మై డియర్ ఫ్రెండ్స్. అనుకోవటం ఎలా ఉంటుంది తెలుసా? వంట ఈ కూర ఇలా వండితే బాగుంటుంది అనుకోవటం, అవి వండుకుని తింటాం, అవ్వటం, రెండింటికి చాలా తేడా ఉంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మదం, మహం. ఉండకూడదు ఏమైనా ఉందంటే ఇది మై డియర్ ఫ్రెండ్స్. మదం అంటే అహం, లేకపోతే గర్వం. అస్సలు ఉండకూడదు ఇయ్యే. కనవేన్ని ఉన్నా మార్చుకోవచ్చు మనం. ఓకే. మోహాన్ని జ్ఞానం వైపు తిప్పుకోవచ్చు. ఓకే. మన ఎదుగుదలకి తిప్పుకోవచ్చు. ఉండకూడదు ఏమైనా ఉంటే చెప్పిన కారం, ఏ కారం ఉండకూడదు తెలుసా? అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. దేనికి మై డియర్ ఫ్రెండ్స్? దేని చూసిన అహంకారం మనకి. దేని చూసుకుని అసలు రేపన్న రోజు, రేపు పొద్దున్న లెగుస్తాం లేదు ఎవరికి తెలియదు మనకి. ఏం జరుగుతుందో మన చేతిలో లేదు. చేతుల్లో లేని దానికి నేను నాది అని ఎందుకు? మన చేతుల్లో ఏదుందో చేద్దాం. లేని దానికి నీకు ఎందుకు అంత ప్రేమ? వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఎవరు ఏ నిమిషంలో ఎవడెలా ఉంటాడో చెప్పలేము కదా. చక్కగా మనకు ఆనందాన్ని పంచుదాం.
మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఆనందంగా ఉందాం, ప్రేమగా ఉందాం, కరుణతో ఉందాం. మనం అక్కడ ఉన్నాం అనుకోండి, అది వెదజల్లుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నాకు ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను తీసుకురావడానికి పట్టక ఒకటి కాదు. హెల్త్, వెల్త్, జాయ్. హెల్త్, వెల్త్, జాయ్. ఆరోగ్యం, సంపద, సమృద్ధి, జాయ్. జాయ్ అంటే జాయ్ ఒకటే కాదు, జాయ్, బ్లిస్, ఆనందం, పరమానంద, బ్రహ్మానంద స్థితి. ఇది మనం చేద్దాం, మనం అవుదాం. మనం ఎక్కడుంటే అది వెదజిల్లాలి. సువాసన. ఒక పువ్వు అక్కడ పెట్టామనుకోండి, దాన్ని ఒక రూమ్లోకి ఒక్కొక్క పువ్వు పెట్టామంటే ఆ సువాసన వెదజిల్లుతుందా లేదా, అది అందరికీ వెళ్తుందా లేదా. మన దీపం మనం వెలిగించుకున్నాం అనుకోండి, ఈ దీపం 10 దీపాలు వెలిగిస్తుంది, ఇంకో 10 దీపాలు, ఇంకో 100 దీపాలు, 100 దీపాలు 1000 దీపాలు వెలిగిస్తుంది. కాదంటారా, అవునంటారా కదా. మనం ఏది ఇస్తామో, ఏది పెడతామో అదే మనం అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఏది పంచుతాం అదే మనం అవుతాం కదా. ఏది పంచాలి మనం చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఏది అవసరం? స్త్రీకి అంత శక్తి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. పరమాత్ముడు మనకు ఆ శక్తి ఇచ్చాడు. మనం చిన్నట్లో కొట్టుకుపోతాం, చిన్నట్లో మనం స్త్రీయే అనుకోవటం, ఇదే సరిపోతుంది మనకి. అవసరం అంటారా? స్త్రీకి అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని అమ్మతనానికి ఇద్దాం. అమ్మతనం అంటే మళ్ళీ బంధాన్ని పెంచుకోవద్దు. ఎవరి పిల్లలైనా మన పిల్లలేగా అనుకుందాం. ఇప్పుడు మన పిల్లలైతే మన కడుపులో పెట్టుకుంటాం కదా, అలాగే మొత్తం అందరు ఏ పిల్లలైనా సరే మన పిల్లలే మై డియర్ ఫ్రెండ్స్. ఏ జీవైనా మన పిల్లలే. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న జీవాలకు కొంచెం పెడదాం, ఆహారం పెడదాం. మన బాధ్యత అది, గృహస్థ ధర్మం అది. ఇంట్లో పెంచుకోవాల్సిన అవసరం లేదు, రోడ్ మీద కొంచెం పెట్టచ్చు, కొంచెం తీసుకెళ్ళి. పక్షులకి, కుక్కలకి, పిల్లలకి మన బాధ్యత, మన ధర్మం మై డియర్ ఫ్రెండ్స్. తల్లి కింద మన బాధ్యత ఉంది. 4 మొక్కలు ఉండి నీళ్ళు పోద్దాం. పోయిరని నేను చెప్పట్లేదు, జనరల్గా చెప్తాను టాపిక్. నేను 4 మట్టిలో నడుద్దాం, సూర్యకాంతి తీసుకుందాం. ఇట్లా అన్నిటి వల్ల ఏమవుతుంది తెలుసా మై డియర్, ప్రకృతితో మీరు ఎప్పుడైతే విలీనం అవుతారో, ప్రకృతిలో ఉన్న అద్భుతమైన శక్తి మనల్ని హీలింగ్కి పనిచేస్తుందన్నమాట. ధ్యానం చేసేలా ప్రోద్బలిస్తుంది మనల్ని. ఎప్పుడైతే ప్రకృతిలో ఉంటామో మనం, ధ్యానం చేయడానికి మనకు చాలా బాగుంటుంది అన్నమాట. బాడీ సెట్ అవుతుంది బాగా. ఆటోమేటిక్గా పక్షులతోటి, జంతువులతోటి, ప్రకృతితోటి ఎప్పుడైతే మనం ఏమై ఉంటామో మనకు తెలియకుండానే మనలో చాలా జరుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇదివరకు ఇవన్నీ సహజంగా ఉండి అవన్నీ మటుమాయం అయిపోయి సహజ స్థితి మర్చిపోయాం మనం. అసలు మనం మర్చిపోయాం. ఇంకా పూర్తిగా భౌతికం అయిపోతున్నాం అనమాట ప్రతి ఒక్కళ్ళు. ఒకసారి ఆలోచించండి. ఇదివరకు మన జీవిత విధానం ఇలా ఉండేది అనమాట. అసలు మన జీవిత విధానం ఒక అద్భుతం. హైందవ ధర్మం అంది, మతం కాదది. లైఫ్ స్టైల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించటం. మై డియర్ ఫ్రెండ్స్, టైం అయిపోతుంది. మళ్ళీ కొన్ని మాత్సర్యం. మై డియర్ ఫ్రెండ్స్, మాత్సర్యం అంటే అసూయని ఎలా ఉపయోగించుకుందాం తెలుసా మనం? అసూయని మన ఎదుగుదలకు ఉపయోగించుకుందాం. ఎవరి దగ్గరైనా వచ్చిందనుకోండి, ఓహో వాళ్ళు ఇందులో డెవలప్ అయ్యారు కదా, మనం ఇంకా నేర్చుకుందాం, ఇంకా సాధిద్దాం, లోపల ఇంకా ఎక్కువసేపు ధ్యానం చేద్దాం, ఇంకా పుస్తకాలు చదువుదాం, ఇంకా ధ్యానాన్ని పెంచుకుందాం, అలా తిప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఈ సృష్టిలో బయట ఏమున్నాయి అన్నీ మనలో ఉంటాయి. ఎందుకంటే ఈ భౌతిక శరీరం తీసుకొచ్చాం కదా, దాన్ని ఎలా తిప్పుకోవాలి, టెక్నిక్ నేర్చుకోవాలి. ఎందుకు దానివల్ల మనకు ఉపయోగం లేనప్పుడు ఎందుకు చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్, దాన్ని మోయటం అవసరమా? ఇలా తిప్పుకుందాం, మన వైపు తిప్పుకుందాం. ఉండకూడదు అహంకారం ఒకటి మై డియర్ ఫ్రెండ్స్. కనవన్నీ కూడా తిప్పుకోవచ్చు, మన వైపు తిప్పుకోవచ్చు, మన ఎదుగుదలకి తిప్పుకోవచ్చు. ఎవరైనా రాయేసారు అనుకోండి, ఆ రాయి మనం పునాది చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. రాలి చూస్తేనే మనం నేర్చుకుంటాం తెలుసా మీకు. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా థ్యాంక్స్ ఎక్కువ చెప్పాలంటే మీరు ఎప్పుడైనా మిమ్మల్ని పొగిడినోళ్ళ కన్నా మిమ్మల్ని తిట్టినోళ్ళ వల్ల మీరు ఈరోజు ఇలా ఉన్నారు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువ ఎవరితోటి అయితే ఇబ్బంది పడ్డారు, ఎక్కువ ఎవరితోటి అయితే బాగా ఇది అయ్యారో వాళ్ళతోటి మనం జ్ఞానాన్ని పొందాము. వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పుకోండి. ఫస్ట్ వాళ్ళే మన గురువులు. ప్రతిరోజు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి. ఫస్ట్ మనం ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడ్డాము వాళ్ళకి ముందు థ్యాంక్స్ చెప్పుకోండి. వాళ్ళే మనం ఎదిగాము, వాళ్ళే మనం బయటకు వచ్చాము, కంఫర్ట్ జోన్ నుంచి నేర్చుకున్నాము, మన భ్రమలు తొలగిపోయినాయి, జీవితం అంటే ఏంటో అర్థమైంది. అవునా కాదంటారా? చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ధ్యానస్థితి అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? మనకన్నా మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు లేరు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ మనమే కదా. అప్పుడు ఏం చేయాలి? మనం మంచి చేసుకోవాలి, అక్కర్లేదా? మన చేతుల్లో ఏముంది? మన పట్ల మనం చేసుకునేది మన చేతుల్లో ఉంది, బయటది మన చేతుల్లో లేదు కదా. లేని దాని గురించి మనకి ఎందుకు చెప్పండి? మన చేతుల్లో ఏది ఉందో దాని గురించి ఆలోచిద్దాం. మనం లేని దాని గురించి మనం పట్టించుకోవద్దు, దాని జోలికి వెళ్ళొద్దు, ఉందాం అంతే. అక్కడ
అక్కడ అలా కదలకుండా ఉందాం, అన్నీ చూద్దాం, అలా ఉందాం, సాక్షిగా ఉందాం. కానీ మన చేతుల్లో ఉన్న దాని మీద మాత్రం మనం చెయ్యాలి. ఏం చెయ్యాలి? నీతో నువ్వు కలిసి ఉండు, నీతో నువ్వు ఉండు. నీ శరీరంతో ఉంటే ఏమవుతుంది తెలుసా? ఆరోగ్యం వస్తుంది. నీ మనసుతో ఉంటే సంతోషంగా ఉంటాం. మనతో మనం ఉండాలి. పరి విధాలు పరిగెత్తించకూడదు. నీ బుద్ధితో ఉంటే వికాసం వస్తుంది, వికసిస్తుంది బుద్ధి. అది పరిగెడుతుంది. కూర్చోబెట్టవలసిన బాధ్యత మంది. మన ఆత్మ ఏం చేస్తుంది? ఇలా కూర్చోవటం వల్ల మనతో మనతో అనుభవాలు ఇస్తుంది, మన జ్ఞానాన్ని పెంచుతుంది, మనం వచ్చిన పని అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సహజంగానే సాధారణంగా సరళంగా శ్వాసతో ఉన్నామనుకోండి, మనతో మనం ఉంటాం కదా. శ్వాసతో ఉన్నప్పుడు ఏమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? అవేర్నెస్లో ఉంటాం. అవేర్నెస్లో ఉండటం వల్ల మనకు అన్నీ మన చేతిలో ఉంటాయి, కాదంటారా? అందుకే 24/7 అవేర్నెస్లో ఎప్పుడు వస్తుంది మనకి? ధ్యానంలో కూర్చోగా కొన్ని రోజులకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. పడతాం లెగుస్తాం, ఒక రోజు నేర్చుకుంటామా లేదా? అంతేనే కదా, ఏదైనా నేర్చుకున్నా అంతే కదా మై డియర్ ఫ్రెండ్స్. ఏది వెంటనే రాదు కదా, అవునా కదా? నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్తాను. సైంటిస్ట్ అంట మై డియర్ ఫ్రెండ్స్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఓకే, ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు? మూగజీవాలతోటి, ఎలుకలతోటి. పురుష ఎలుకలు అండ్ ఆడ ఎలుకలు ఒకవైపు పెట్టారంట. ఓకే, మధ్యలోనేమో కరెంట్ పాస్ చేశారంట. ఓకే, పురుష ఎలుకలు ఇటువైపు, ఆడ ఎలుకలు ఇటువైపు, మధ్యలో కరెంట్ పాస్ చేశారంట. అటువైపు పక్కన 3 ద్వారాలు, ఇటు పక్కన 3 ద్వారాలు పెట్టారు. 3 ద్వారాలు ఏమేమి పెట్టారనుకుంటున్నారు? మంచినీళ్ళు, ఆహారం, పిల్లలు. ఇట్లు కూడా ఆడజీవాలకు కూడా మంచినీళ్ళు, ఆహారం, పిల్లలు పెట్టారు. ఓకే, ఏం చేశారు? కాసేపటికి పురుష ఎలుకలు ఏం చేశారు? ఒకసారి వదిలేరంట పురుష ఎలుకల్ని. వదిలితే ఏమైనా వెళ్ళిన వెంటనే కరెంట్ షాక్ కొట్టిందంట. షాక్ వెంటనే మురిక్కిపడి భయపడి వెనక్కి వచ్చినాయి అంట. ఓకే, వెనక్కి వచ్చి ఏం చేసినాయి? కాసేపటికి మళ్ళీ అలా కాసేపటికి ఉండిపోతే, ఆహారం ఇవ్వకపోతే ఒక రోజు ఏమవుతుంది? ఆకలేస్తుంది కదా మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఏమైనాయి? కరెంట్ షాక్ తగిలినా మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఉలిక్కిపడి కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళి అంట. ఎక్కడికి పరిగెట్టినాయి అనుకుంటున్నారు? మంచినీళ్ళ దగ్గర పరిగెట్టినాయి అంట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కాసేపు మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి పెట్టారంట. పెట్టాక ఏమైంది? మళ్ళీ కాసేపు ఉండక వదిలేరంట. మళ్ళీ పరిగెత్తుకుని వెళ్ళి అంట కరెంట్ షాక్ పట్టి ఉలికిపడి వెనక్కి రాలేదంట, భయపడలేదంట. అర్థం చేసుకుని వెంట ఫుడ్ దొరికి, ఆహారం దొరికి వెళ్ళి అనమాట రెండోసారి. ఓకే, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి కూర్చోబెడితే మళ్ళీ వదిలితే కాసేపటికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అనుకుంటున్నారు? ఆడేలుకల దగ్గరికి వెళ్ళి అంట. అంటే వాటికి ఇంకా పెట్టారన్నమాట విడిగా 3 ఆడేలుకలు ఉన్నాయన్నమాట. ఆడెలుకల దగ్గరికి వెళ్ళి అంట. ఓకే, ఇది అయ్యింది కదా పురుష ఎలుకలతో అయ్యింది కదా ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ స్త్రీ ఎలుకలతోటి, అంటే ఆడ ఎలుకలతోటి ఏం చేస్తారో చెప్తాం. సేమ్ అలాగే స్త్రీ ఎలుకలను వదిలేరంట. ఓకే, ఆడ ఎలుకలను వదిలేరంట, ఫిమేల్ ఎలుకల్ని. వదిలితే ఏమైందంటే ఫస్ట్ షాక్ కొట్టింది. షాక్ కూడా భయపడలేదండి, ఉలిక్కి పడిందంట. ఒకసారి భయపడలేదండి మై డియర్ ఫ్రెండ్స్. ఉలిక్కిపడి వెంటనే పరిగెత్తుకుని పిల్లల్ని అక్కుని చేర్చుకుని వదలలేదంట మై డియర్ ఫ్రెండ్స్. పిల్లల దగ్గరికే వెళ్ళి అంట అక్కున చేర్చుకుని వదలలేదంట అసలు. మళ్ళీ కాసేపటికి వాళ్ళు తీసుకొచ్చి దాన్ని విడిపించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టారంట. మళ్ళీ కాసేపు ఉన్నాక కొంచెం టైం ఇచ్చి మళ్ళీ వదిలితే మళ్ళీ పరిగెత్తుకుని షాక్ కూడా ఆగలేదంట మై డియర్ ఫ్రెండ్స్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి షాక్ కూడా దానికి భయపడలేదంట. కొంచెం ఉలిక్కిపాటు కూడా లేదంటే పట్టు డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ హత్తుకుని పిల్లల్ని అసలు వదిలిపెట్టలేదంట. మళ్ళీ రెండోసారి కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మూడోసారి కూడా కాసేపు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ వదిలేరంట. మళ్ళీ వెళ్ళినా కూడా మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంకా వేగిరిగా, అంటే నా పిల్ల నేను లేనప్పుడు తను ఎంత ఇదవుతుందో, నేను లేదని ఏం భయపడుతుందో, వెళ్ళి ఇంకా ఫాస్ట్కి వెళ్ళి ఇంకా హత్తుకుని ఇంకా అసలు విడగొట్టలేపారంట అట్లే. అది మై డియర్ ఫ్రెండ్స్, స్త్రీకి మనకి పుట్టుకతోటి అంత శక్తినిచ్చాడు, తల్లితనం ఇచ్చాడు. చూసారా, మొగలకి ఏమైనా ముందు నీళ్ళ దగ్గరికి వెళ్ళి, తర్వాత ఆహారం దగ్గరికి వెళ్ళి, తర్వాత అంటే ఒక స్టెప్ తర్వాత ఒకటి వాళ్ళకి అవసరాల కోసం చేసుకున్నారు. చూసారా స్త్రీకి, అంటే స్త్రీ అంటే మనం స్త్రీగా పుట్టుకుంటే స్త్రీ కాదు, ప్రతి పురుషుల్లోనే స్త్రీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి పురుషుల్లో కూడా స్త్రీతత్వం ఉంటుంది, ప్రతి స్త్రీలో పురుషతత్వం కూడా ఉంటుంది. ఏది ఎక్కువ ఉంటే ఆ తత్వానికి మనం ఇదవుతాం అనమాట. కానీ మనకి పుట్టుకతోనే లోపల స్త్రీతత్వానికి ఇచ్చిన అద్భుతమైన శక్తి ఇది, అమ్మతనం. మనం మన పిల్లలకి ఒక్కరికి అమ్మ కాదు మై డియర్ ఫ్రెండ్స్. నా నుంచి మన దాకా మనం ప్రయాణం చేద్దాం, ఓకేనా? నా అంటే కేవలం నా పేరు, ఇది నేను గీత, ఇది నా భర్త, నా పిల్లలు, ఇదే కాదు కదా. నా నుంచి మన అంటే ఆదిశక్తి దాకా. మన అంటే ఏం తెలుసా, ఈ చరాచర జగత్తులో ఉన్న జీవరాశులందరూ నా పిల్లలే అన్నట్టు నువ్వు ఎప్పుడైతే అవుతావో నువ్వు అయిపోయినట్టే, ఎన్లైట్మెంట్ అయిపోయినట్టే. స్త్రీకి చాలా తేలిక మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే స్త్రీకి అమ్మతనం ఉంది. తను వెంటనే సరెండర్ అవుతుంది, అర్థం చేసుకుంటుంది, అవగాహనతో ఉంటుంది. అక్కడ ఆగుతుంది మీకు, స్త్రీ సరెండర్ అయిపోతుంది వెంటనే. దేనికైనా లాజికల్ మైండ్ ఉండదు స్త్రీకి, విశ్వసిస్తుంది దేనైనా. పురుష శక్తి ఎలా ఉంటుందంటే మీకు వాళ్ళకి ప్రూఫ్ ఉంటే కానీ విశ్వసించరు.
స్త్రీ అలా కాదు, విశ్వాసం వెంటనే చూపిస్తుంది. అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? ఆలోచించండి ఒకసారి. నా నుంచి మన దాకా ఎప్పుడైతే ప్రయాణం ఉంటుందో ఆదిశక్తి అవుతాం మై డియర్ ఫ్రెండ్స్. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి జీవంలో ఉండే శక్తి మనమే శక్తి స్వరూపాలం, మనమే ఆదిశక్తులం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎవరో కాదు, సాక్షాత్ ఆదిశక్తులు మై డియర్ ఫ్రెండ్స్. మనం చిన్నవాళ్ళం కాదు, అలా అనుకుంటున్నాం అంతే, మనం కాదని. మనం అదే నా నుంచి మన దాకా తీసుకెళ్దాం ప్రయాణాన్ని మై డియర్ ఫ్రెండ్స్. ఈ జన్మకి ఈ పిల్లలు, ఈ మొగుడు, వచ్చే జన్మలో ఎవరో, వీళ్ళ గురించి మనం ఎందుకు కిందకి తీసుకుంటున్నాం? ఎదుగుదాం, లోపల ఎదుగుదాం. అందరూ మనమే, అందరి పిల్లలు మన కడుపులో పెట్టుకుందాం. మన పిల్లల్ని, మన భర్తని మన పడుకులు పెట్టుకుని కాపాడుకుంటున్నావా లేదా? సేమ్ అందరూ అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఏం చెక్కలా, ఏమనకుండా ఉంటే చాలు, ఎవరిని జడ్జ్ చేయకుండా ఉంటే చాలు, ఎవరిని ఎలా ఉన్నారో వదిలేస్తే చాలు, సాక్షిగా ఉంటే చాలు. మనం ఏం చేయాల్సిన పనిలే. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేమైనా చేయగలిగితే, ఒక సలహాపరంగానో లేకపోతే వాళ్ళకి ఏమైనా అడిగిందనో మనం చేయగలిగిన చేద్దాం, అంతే. చేయకుండా ఉండటమే మెయిన్ ఇంపార్టెంట్. మన దగ్గరికి వచ్చినప్పుడు, మన దాకా వచ్చినప్పుడు మనం ఏం చేయగలం అది చేద్దాం. మనకు సామర్థ్యం ఉండి చేయకుండా ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనం చేయగలిగి చేయకుండా ఉండకూడదు, చేయాలి ఖచ్చితంగా. అనవసరంగా ఎవరి విషయాలను దూరకూడదు, కానీ చేయగలిగింది మనం చేయాలని ఖచ్చితంగా చేయాలి. మీరు పొందే ఆనందాన్ని పంచండి అందరికీ, చాలా ఇంపార్టెంట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈరోజు ఇంకా టైం అయిపోవచ్చింది. మీకు ఇంకా లాస్ట్ ఒక శ్లోకంతో ముగించేద్దాం ఈరోజు క్లాస్ని మై డియర్ ఫ్రెండ్స్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలభూతే షద్భూతే సంగోస్త్వ కర్మని. నీకు కర్మ చేసే అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అందరికీ తెలుసు, ఇది చాలా అందరికీ తెలిసిందే. కానీ ఈ ఒక్క శ్లోకం మనిషి ఆచరిస్తే మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో కర్మయోగులు అయిపోతాం మై డియర్ ఫ్రెండ్స్. ఏది పట్టుకున్నా అవుతాం తెలుసా మీకు? కర్మయోగం పట్టుకున్నా అవుతాం, జ్ఞానయోగం పట్టుకున్నా అవుతాం, ఏ యోగం పట్టుకున్నా అవుతాం, సాంఖ్యయోగం పట్టుకున్నా అవుతాం, రాజమార్గం పట్టుకున్నా అవుతాం. ఏదో ఒకటి గట్టిగా పట్టుకోండి, వదలొద్దు. భగవద్గీతను అస్సలు వదలొద్దు మై డియర్ ఫ్రెండ్స్. భగవద్గీత మనం పూజించే పుస్తకం కాదు, దాన్ని ఆచరించాల్సిన పని ఉంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కర్మ చేయటం పట్ల నీకు హక్కు ఉంది, కానీ ఇప్పుడు దాకా అదే మాడుకున్నాం మనం, ఇప్పుడు దాకా అంతా అదే జరిగింది. కర్మ ఫలితం పట్ల మనకి లేదు అధికారం. నీ చేతిలో ఏది ఉందో దాని మీద పట్టు. ఎప్పుడు వస్తుంది మనకు పట్టు? ధ్యానం చేయటం వల్ల. అంతేనా మై డియర్ ఫ్రెండ్స్? దీన్ని నిష్కామ కర్మ అంటారు. చక్కగా మనం చేయగలిగింది 100% శ్రద్ధతో చేద్దాము, డెడికేషన్తో చేద్దాము. ఈ స్త్రీ ధర్మం, ఈ పుట్టుక స్త్రీ ధర్మం వచ్చాం కదా, పురుషులైతే పురుష ధర్మం, స్త్రీ వచ్చాం కదా, ఈ స్త్రీ ధర్మం కింద ఏం చెయ్యాలి? మన పట్ల మనకి ఏ ధర్మం ఉంది? మన బంధువుల పట్ల ఏ ధర్మం ఉంది? మన స్నేహితుల పట్ల ఏ ధర్మం ఉంది? మన కుటుంబం పట్ల మన కర్తవ్యం ఏంటి? చక్కగా 100% మనం ఏం చేయగలం అంతా పెడదాం. అలా అని మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు నలుపుకోవద్దు, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవద్దు. మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకుంటూ, మిమ్మల్ని మీరు హాయిగా ఉంచుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ అందరినీ ప్రేమించండి. మీతో మీరు కరుణగా ఉండండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీతో మీరు కరుణతో ఉండాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీ పట్ల మీకు కరుణ ఉండాలి తెలుసా? మీ పట్ల మీకు కరుణ ఉన్నప్పుడు ఈ 6 శత్రువుల్లోని పడవు మై డియర్ ఫ్రెండ్స్. దేని చేతుల్లోకి మనం వెళ్ళాం. మన పట్ల మన కరుణ ఉంటే ఏం చేస్తాం తెలుసా? అనవసరమైన విషయాల్లోకి వెళ్ళాం మనం, దూరం. అంటే మనల్ని మన అనవసరమైన విషయాల్లో దూర్చాం మనం, అనవసరమైన విషయాల్లో పడేసుకోం మనం, అనవసరమైన చేతిలో ఉండేలా చూసుకోం. మన పట్ల మనకు నిజంగా కరుణ ఉంటే చాలా మై డియర్ ఫ్రెండ్స్, అన్నీ జరిగిపోతాయి. మన పట్ల మనకు మిత్రత్వాన్ని పెంచుకుందాం, మన పట్ల మన ప్రేమను పెంచుకుందాం. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మీకు? ఎందుకంటే మనకు మనం రైట్ వేలో పెట్టుకుంటాం, ధర్మ మార్గంలోనే వెళ్తాం. మన పట్ల నిజంగా మనకు పూర్తిగా కరుణ రోజు ఉందని అనుకుంటున్నాం. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. కరుణ రోజు అనవసరమైన ఆలోచనలకు ఎనర్జీ ఇవ్వం, అనవసరమైన మాటలు మాట్లాడడం, ఒకళ్ళ జోలికి వెళ్ళం కదా, అవునా కదా? ఎందుకంటే మళ్ళీ రిఫ్లెక్షన్ వస్తుందా కదా. ఎప్పుడైతే తన ధన్యవాడు ఉంటే తన తల ధన్యవాడు ఉంటాడు మై డియర్ ఫ్రెండ్స్. మనకు తెలివి ఉందని ఎప్పుడైనా ఎవరినైనా హాస్యంగా కానీ పరాభవంగా కానీ ఏదైనా ఒక మాట అనేసాం అనుకోండి, దాన్ని మించినోడు ఒకడు ఉంటాడు మళ్ళీ కొట్టేవాడు. ఖచ్చితంగా నేచర్ రిఫ్లెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఇచ్చిన జ్ఞానాన్ని ఒకరికి ఆనందించడానికి ఉపయోగపడాలి, కానీ మాటలు అనేటం ఎంతసేపు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నాలుకతోటి ఏమైనా చేయొచ్చు. ఈ నాలుక ఏంటి తెలుసా మీకు? వారధి, ఈ ప్రపంచానికి మనకి వారధి మై డియర్ ఫ్రెండ్స్. ఈ నాలుకని ఎప్పుడు ఎలా వాడాలి చెప్పనా మీకు? అయితే మనకైనా ఉపయోగపడాలి, లేకపోతే ఎదుటోడికైనా ఉపయోగపడాలి, లేకపోతే నోరు పూసుకుంటారు. అనవసరంగా
ఇప్పుడు సత్యాన్ని ప్రియంగా చెప్పడానికి ప్రయత్నించాలి, సత్యాన్ని సత్యంగా చెప్పాలి. అది ఎవరిని స్వీకరిస్తారా లేదా వాళ్ళ ఇష్టం. అంతేగాని ఒకరిని కావాలని బాధ పెట్టాలని మాత్రం ఎవ్వరిని పొరపాటును కూడా. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసే కర్మల్లో 10% మనకి ఇస్తుందని తెలుసా నేచరు. 100% ఇస్తే మనం అసలు తట్టుకోలేం, ఎవరి వల్ల కాదు. 10% ఇస్తేనే ఇలా అనుభవిస్తామంటే అర్థం చేసుకోండి ఒకసారి. మాట అనేటివి ఎంతసేపు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరైనా ఆ స్థితి కోల్పోయి అన్నారనుకోండి, కాసేపు ఆగండి, ఆలోచించండి. అవసరమా తిరిగి అంటే దానివల్ల ఉపయోగం లేదు, రియాక్షన్ వల్ల ఉపయోగం లేదు. మీకు ఎప్పుడైనా ఒక స్థితి వచ్చినప్పుడు మనకి రియాక్షన్ వల్లే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసా మీకు. స్థితుల వల్ల మనకు, సిచ్యువేషన్స్ వల్ల మనకు ప్రాబ్లం కాదు. ఆ వచ్చిన సిచ్యువేషన్ పట్ల మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దాన్ని బట్టి ప్రాబ్లం. అక్కడ కనుక మనం ఆగగలిగితే వచ్చే చిన్నది పెద్ద గాలివాన అవ్వబోయేది చిన్నది చిన్నదాంతో పోతుంది. మనం చిన్నది చిన్నదాంతో తీసుకుందామా, దాన్ని చేతి పెంచుకుందామా? అది మన చేతిలో ఉందా కదా చెప్పండి ఒకసారి. కదా, ధ్యానంతో సాధ్యం, అది ధ్యానంతో సాధ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నా, ఓకేనా? నీకు మ్యూజిక్ పెడతాను వాట్సాప్లో, కూర్చోండి. మ్యూజిక్ చేతిలో పెట్టుకోవాలి, కళ్ళోడు తీసేయాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి చక్కగా. మీకు ధ్యానం పెడతాను, మీకు చక్కగా చెయ్యండి. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ శ్రీరామనవమి కలుద్దాం మై డియర్ ఫ్రెండ్స్, ఓకేనా? ఆ రోజు ఇంకా మంచి కాన్సెప్ట్ చెప్పుకుందాం, సీతారాముల గురించి చెప్పుకుందాం, సంపూర్ణ స్త్రీతత్వం, సంపూర్ణ పురుషతత్వం గురించి చెప్పుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. యూ విల్ ఎంజాయ్ అగైన్. బాయ్ బాయ్ మిత్రులారా, బాయ్.